నమస్తే రాజేశ్వర్ గారు. ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది సార్. ఒక్క రోజే 98 పైసలు క్షీణించింది. డాలర్తో పోల్చితే ప్రజెంట్ 89.66 రూపీస్. రూపాయి పతనానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఇప్పుడు అరౌండ్ 90 దాకా వచ్చింది. ఈ 90 రూపీస్ తాకుతుంది రేపో మాపో. సో దీనికి ఇది ఇవాళ జరిగిన పరిణామం కాదు. లాస్ట్ ఈ 2025 ఇయర్ మొత్తం రూపీకి వెరీ బ్యాడ్ ఇయర్. మీకు అక్టోబర్ 28 వరకు, అంటే ఇవాళ మనం నవంబర్ 23లో ఉన్నాం. అక్టోబర్ 28 వరకే రూపీ ఈ సంవత్సరంలో 2025లో 3.1% పడిపోయింది అకార్డింగ్ టు ద బ్లూంబర్గ్ రిపోర్ట్. ఇప్పుడు లేటెస్ట్ పతనం కూడా కలుపుకుంటే ఇది ఇంకా పెరిగిపోతుంది. అంటే అరౌండ్ 3 to 3.5% పడిపోయింది. ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే వాస్తవంగా డాలర్ రేటే పడిపోతుంది. ఇప్పుడు ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ యూరో, పౌండ్, యెన్, యువాన్ ఇలా మీకు లీడింగ్ కరెన్సీస్తో డాలర్ను పోల్చి దాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు. డాలర్ ఇండెక్స్ ఈ ఏడాదిలో 10% పడిపోయింది. అంటే డాలరే వాల్యూ పడిపోతుంటే ఆ డాలర్తో పోలిస్తే రూపీ ఇంకెక్కువ పడిపోతుంది. అంటే సహజంగా డాలర్ బలపడుతున్నప్పుడు రూపీ పడిపోవడంలో ఆశ్చర్యం లేదు. డాలర్ స్ట్రాంగ్ అవుతోంది ప్రపంచంలో, అందువల్ల అన్ని దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి, మనవి పడిపోతున్నాయి. ఒకప్పుడు ఇలాగే ఉండేది. ఇంకా నిజంగా చెప్పాలంటే అంతకుముందు 2024లో డాలర్తో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలు యూరో, పౌండ్ కన్నా పడిపోయిన దానికన్నా రూపీ తక్కువ పడిపోయేది. మన ఇద్దరు గతంలో మీరు లాస్ట్ ఇయర్ నేను మాట్లాడిన వీడియోలు చూస్తే అందులో ఉంటుంది. ఈ యూరో, పౌండ్ ఇతర దేశాల కరెన్సీలు దెబ్బతిన్నంతగా కూడా ఇండియన్ రూపీ దెబ్బతినేది కాదు. ఇప్పుడు 2025కి వచ్చేవరకు ఇది రివర్స్ అయింది. ఇతర దేశాల కరెన్సీలోమో బెటర్ పర్ఫామ్ చేస్తున్నాయి, మన రూపీ ఏమో వీక్ పర్ఫామ్ చేస్తాం. డాలరే వీక్ ఉన్నప్పుడు మనం ఇంకా వీక్ అవుతున్నాం. దానివల్ల ఇతర దేశాల కరెన్సీలతో పోల్చినా కూడా ఇండియన్ కరెన్సీ ఇంకా ఎక్కువ పడిపోతుంది. మీకు ఇప్పుడు డేటా బ్లూంబర్గ్ రిపోర్ట్ డేటా చూస్తే అక్టోబర్ 27 వరకు మీకు నేను ఇంతకుముందు చెప్పాను, డాలర్తో పోలిస్తే రూపీ 3.1% పడిపోయింది అక్టోబర్ 27 వరకు. తర్వాత ఇంకా పడిపోయింది మళ్ళీ ఇప్పుడు, అంటే అరౌండ్ 3 to 3.5% పడిపోయింది. అక్టోబర్ 27 నాటికే యూరోతో పోలిస్తే రూపీ 15% పడిపోయింది. అలాగే మీకు బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్తో పోలిస్తే 9% పడిపోయింది. జపనీస్ యెన్తో కరెన్సీతో పోలిస్తే 6% పడిపోయింది. సో ఎందుకు అంటే డాలరే పడిపోయింది కనుక ఈ దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపీ ఇంకా పడిపోయింది. అంటే ఇంత భారీగా మరి ఎందుకు పతనం అవుతోంది? దీనికి కారణాలు అనేకం. అందులో ఎప్పుడైనా రూపీ పడిపోయినప్పుడు ఏంటంటే మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి తన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ను మార్కెట్లో రిలీజ్ చేసి రూపీని కాపాడేది. అంటే రూపీ ఫాల్ కాకుండా నిలబెట్టేది. ఉదాహరణకు మీకు 2024లో ప్రతి మంత్ అరౌండ్ $63 బిలియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అయింది. అంటే తన దగ్గర ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర $700 బిలియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది, $700 బిలియన్. సో అందువల్ల ఎప్పుడైనా రూపీ భారీగా పతనమైనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న సర్ప్లసెస్తో మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యేది. మంత్లీ ఎవరేజ్న $63 బిలియన్ వరకు ఇంటర్వ్యూన్ అయ్యి 2024లో. ఇప్పుడు అది కాస్త ఏప్రిల్ టు ఆగస్టు మాసంలో ఆర్బీఐ మంత్లీ ఇంటర్వెన్షన్ $11 బిలియన్ పడిపోయింది. సో అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయిని పడిపోనివ్వండి, సో లెట్ ఇట్ ఫాల్ అనే వైఖరి తీసుకుంటుంది. రూపీని కాపాడాలి, నిలబెట్టాలి అనే వైఖరి తీసుకోవడం లేదు అనేది ఈ డేటా బట్టి అర్థమవుతుంది. 2024లో ఆర్బీఐ మంత్లీ ఎన్ని డాలర్లను ఇంటర్వెన్షన్కు వాడింది, ఇప్పుడు ఎన్ని వాడిందని చూస్తే అర్థమవుతుంది. అందువల్ల రూపీ ఫ్రీ ఫాల్కి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఆ ఫ్రీ ఫాల్ను ఆపటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేయడం మానేసింది. అంటే బాగా తగ్గించింది మానేయడం కన్నా. దానివల్ల రూపీని నిలబెట్టే వాడే లేకుండా పోయాడు. మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు ఇండియన్ కరెన్సీ వాల్యూను? కానీ కారణాలు ఏదైనా ఆర్బీఐ చేతులెత్తేసి తన బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తుంది. అది ప్రభుత్వ విధానం. ఆర్బీఐ అంటే ప్రభుత్వము, ఇండైరెక్ట్గా అది ప్రభుత్వ విధానం. ఆర్బీఐ ఎంత అటానమస్గా ఉన్నది చెప్పినా మన అందరికి తెలుస్తుంది.
ఇక మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? దీనికి కారణం ఏంటి అంటే, మొదటి కారణము ట్రేడ్ టెన్షన్స్. సో ఇప్పుడు మా ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్ 50% ఇండియా పైన ఉంది, మనతో పాటు బ్రెజిల్ పైన ఉంది. ఇతర దేశాలతో అమెరికా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది, యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకుంది, యూకేతో ఒప్పందం కుదుర్చుకుంది, చైనాతో ఒప్పందం దిశగా ప్రయత్నాలు సీరియస్గా జరుగుతున్నాయి. చైనా విషయంలో ట్రంప్ కాస్త వెనకడుగు వేస్తున్నాడు, కానీ భారత్ పట్ల ట్రంప్ ఇంకా దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ మనకు దానిపైన సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ లేదు. చర్చలు జరుగుతున్నాయి, ఈలోగా భారతదేశం ట్రంప్ కోరికలన్నీ తీరుస్తోంది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, మిసైల్స్ కొంటున్నాం, $92 మిలియన్ పెట్టి మిసైల్స్ అండ్ ప్రొజెక్టైల్స్. వంట గ్యాస్ దిగుమతుల్ని 10% పెంచుకున్నాం. మన పత్తి రైతు అన్యాయం అయిపోతున్నా, కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాం. నేను 4 నెలల క్రితం చెప్పాను, 3-4 నెలల క్రితం కాటన్ పైన పత్తి రైతు అన్యాయం అవుతాడు చూడండి, 11% ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. ఇవాళ చూడండి పేపర్లో వచ్చింది, జాతీయ రహదారిని ఆదిలాబాద్లో పత్తి రైతులు ఆపారు అని. నేను ఇది 3 నెలల ముందు చెప్పాను. అన్ఫార్చునేట్లీ తెలుగులో పత్రికలు పట్టించుకోవడం లేదు, మీడియా అలాగే పార్టీలు పట్టించుకోవడం లేదు. చూడండి 3-4 నెలల్లో పత్తి రైతు విలవిలా అని మనం చూస్తామని చెప్పాను. కరెక్ట్గా మీరు 3-4 మంత్ వెనకాల వీడియోలు చూడండి. పత్తి పైన కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ 11% ఎత్తివేసేప్పటి నుంచి చెప్తున్నాను, మీకు సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి చెప్తున్నాను ఈ మాట. ఇవాళ పేపర్లో మనకు పత్తి రైతు జాతీయ రహదారి దిగ్బంధనం అని పేపర్లో పేజ్ 1లో వచ్చింది. 2 నెలల 3 నెలల కింద చెప్పినప్పుడు రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు, మీడియా పట్టించుకోలేదు అన్ఫార్చునేట్లీ. సో ఇలా మోడీ ప్రభుత్వం ట్రంప్కు మెప్పించేటువంటి పనులు చేస్తున్నా స్టిల్ ఇండియా అమెరికన్ ట్రేడ్ డీల్ సమీప భవిష్యత్తులో మనకు కనిపించడం లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే, మనకు ఎక్స్పోర్టర్స్ నుంచి ఇప్పుడు మన ఎగుమతి చేస్తే డాలర్లు వస్తాయి, మన దిగుమతి చేసినప్పుడు డాలర్లు చెల్లించాలి. దిగుమతుల దారు నుంచేమో డాలర్లకు డిమాండ్ ఎక్కువ ఉంది, ఎక్స్పోర్ట్స్ వల్ల మనకు డాలర్ సప్లై ఎక్కువ లేదు, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది. ఫలితంగా ఈ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే డాలర్లు మనకు సంపాదిస్తున్న దానికి డాలర్లు ఖర్చు పెడుతున్న దానికి ఇంబ్యాలెన్స్ వల్ల డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్లో రూపీ వీక్ అవుతుంది. దీనికి మూలం అమెరికాతో ఉన్న ట్రేడ్ టెన్షన్స్, ట్రేడ్ డీల్ సమీప భవిష్యత్తులో లేకపోవడం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు. మీకు 2024లో చూస్తే నెట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అంటారు, FDI కానీ అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో స్టాక్ మార్కెట్లోకి వచ్చేది కానీ, ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఫైనల్గా ఇండియాలో ఈ వచ్చిన దానికి పోయిన దానికి మధ్య గ్యాప్ను నెట్ ఇన్ఫ్లో అంటారు. నెట్ ఇన్ఫ్లో బాగా తగ్గిపోయింది. మీకు లాస్ట్ టైంతో పోలిస్తే మీకు ఒకప్పుడు $45 బిలియన్ వరకు ఉండేది నెట్ ఇన్ఫ్లో, ఇప్పుడు $1 బిలియన్ పడిపోయింది. మీకు అంత భారీ ఎత్తున 2025 ఇప్పుడు ఈ మధ్య అక్టోబర్లో కాస్త ఇంప్రూవ్ అయినట్టుంది, కానీ 2025 మొత్తానికి చూస్తే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇండియన్ మార్కెట్లోకి, అటు స్టాక్ మార్కెట్లో కావచ్చు, ఇటు డైరెక్ట్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, భారీగా తగ్గినాయి గత ఏడాదులతో పోలిస్తే. సో అందువల్ల ఆ డాలర్ల ఫ్లో కూడా తగ్గటానికి, అంటే ఇండియన్ ఎకానమీ పైన, ఇండియన్ మార్కెట్స్ పైన ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆ విశ్వాసాన్ని చూపెట్టకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సో ఇలా అనేక ఫ్యాక్టర్స్ రూపీ పతనానికి దారి తీస్తున్నాయి. సో దీనికి అదనంగా రొటీన్గా ఉండే జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఇవన్నీ ఎలాగో కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే భారత ప్రభుత్వం అనేది మన ఎకానమీ గట్టిగానే ఉంది కదా, GDP 6.5% ఉంది ఎవరేజ్న. మీకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే రోజువారీ మనము డాలర్లు సంపాదిస్తున్న దానికి ఖర్చు పెడుతున్న దానికి మధ్య గ్యాప్, లోటు 1% ఉంది. ఒకప్పుడు 2% కూడా దాటి ఉండేది, లిమిట్ 2%. ఇన్ఫ్లేషన్ RBI అంచనాలకు లోబడే ఉంది. అందువల్ల మీకు ఎకానమీ ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయనేది ప్రభుత్వ వాదన. మరి ఎకనామిక్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి, కానీ గ్లోబల్ పరిస్థితుల వల్ల రూపీ పడిపోతుంది అన్నది ప్రభుత్వ వాదన. మరి అదే నిజమైతే, మన ఫండమెంటల్స్ బాగున్నప్పుడు గ్లోబల్ పరిస్థితుల వల్ల పడిపోతే, అసలు గ్లోబల్ పరిస్థితులే డాలర్కు బాగలేక డాలరే పడిపోతుంది కదా. మరి గ్లోబల్ పరిస్థితులు డాలర్ పడిపోతుంటే ఒకవైపు,
రూపీ ఎందుకు పడిపోవాలి? మరి యూరో, స్టెర్లింగ్ ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, వాటికి మరి గ్లోబల్ పరిస్థితులు కారణం కాదా? గ్లోబల్ పరిస్థితులు ఒక్క ఇండియానే ఎఫెక్ట్ చేస్తాయా? అసలు గ్లోబల్ పరిస్థితులు అలా అమెరికన్ ఎకానమీనే దెబ్బతీస్తూ, అమెరికన్ డాలర్ పైన విశ్వాసాన్ని దెబ్బతీస్తూ, అమెరికన్ డాలరే అనూహ్యంగా 10% పడిపోతే మీరు రూపీకి గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణం అని చేతులు ఎత్తేస్తే ఎట్లా? సో దేర్ షుడ్ బి సమ్ అదర్ రీజన్ ఫర్ ఇట్. మీకు యూరో పెరుగుతుంది, స్టెర్లింగ్ పెరుగుతుంది, యెన్ పెరుగుతుంది, యువాన్ పెరుగుతుంది, ప్రపంచంలో ఉన్న కరెన్సీలన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకు 40 ఇండియాకు మేజర్ ట్రేడ్ చేసేది ఒక 40 దేశాలతో ట్రేడ్ చేస్తాం. ఈ 40 కంట్రీస్తో ఎవరేజ్నా చూస్తే ఇండియన్ కరెన్సీ 4% అండర్ వాల్యూ, తక్కువ వాల్యూలో ఉంది, అంటే 40 దేశాల కరెన్సీతో పోల్చిన. సో దిస్ షోస్ వరల్డ్ ఎకానమీలో డాలర్కు వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో, డీడాలరైజేషన్ ఫియర్స్ అమెరికన్ ఎకానమీని వణికిస్తున్న కాలంలో, ప్రపంచంలో అన్ని దేశాల కరెన్సీలు, మేజర్ దేశాల కరెన్సీలు డాలర్తో పోలిస్తే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇండియన్ కరెన్సీ ఎందుకు వీక్గా ఉంది? దీనికి గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎట్లా కారణమవుతుంది? ఇప్పుడు డాలర్ బాగా పెరుగుతుంది అనుకోండి, మనం చేసేది ఏం లేదు, డాలర్ పెరుగుతుంది ప్రపంచంలో అనేక కారణాల వల్ల. డాలరే దెబ్బతింటాలి. డాలర్ దెబ్బతింటున్నప్పుడు డాలర్తో పరిస్థితులు రూపీ ఎందుకు దెబ్బతినాలి? సో గ్లోబల్ పరిస్థితులు డాలర్కు అనుకూలంగా లేవు, గ్లోబల్ పరిస్థితులు డాలర్కు ప్రతికూలంగా ఉన్నాయి. అమెరికన్ ఎకానమీ, స్టాక్ మార్కెట్ భారీగా పతనాన్ని చూస్తుంది. మీకు ఏ బబుల్ బర్స్ట్ అవుతుందన్న ఫియర్స్తో వాల్ స్ట్రీట్ తలకిందులవుతుంది. అమెరికన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ షేర్ ఇన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ తగ్గిపోతుంది, డాలర్ షేర్ ఇన్ ఫారిన్ ట్రేడ్ తగ్గుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో డాలరే వీక్ అయిపోతుంటే 10% వీక్నెస్ అంటే మామూలుగా 2025 ఆ డాలర్తో పోలిస్తే మనం ఎందుకు వీక్ కావాలి అనేది క్వశ్చన్ మార్క్. మరి మన ఫండమెంటల్స్ బాగా ఉన్నప్పుడు గ్లోబల్ కండిషన్స్ అనేది డాలర్కే వ్యతిరేకంగా ఉంటే, ఆ గ్లోబల్ కండిషన్ వల్ల మన రూపీ పడిపోతుందని ప్రభుత్వం చెప్పి చేతులెత్తేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ కాక రూపాయి పడిపోనివ్వండి అంటే హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ఇండియన్ ఎకానమీ అనేది ప్రభుత్వం చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ న్యూయార్క్ మేయర్ జురాన్ మందాని వైట్ హౌస్ లో మీట్ అయ్యారు సార్. న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ సందర్భంగా ట్రంప్ ఏ రకంగా జురాన్ మందాని మీద విమర్శలు చేశారో మనం చూసాం. ఇప్పుడు ట్రంప్ అండ్ మందాని ఇద్దరు కూడా కలిశారు. I think you're going to have hopefully a really great mayor. The better he does, the happier I am. I will say there's no difference in party, there's no difference in anything, and we're going to be helping him to make everybody's dream come true, having a strong and very safe New York. And congratulations, Mr. Mayor. Thank you, Mr. President. Thank you. I appreciate it. Please. I appreciated the meeting with the President, and as he said, it was a productive meeting focused on a place of shared admiration and love, which is New York City, and the need to deliver affordability to New Yorkers, the 8.5 million people who call our city their home, who are struggling to afford life in the most expensive city in the United States of America. We spoke about rent, we spoke about groceries, we spoke about utilities, we spoke about the different ways in which people are being pushed out, and I appreciated the time with the President, I appreciated the conversation, I look forward to working together to deliver that affordability for New Yorkers. ఏంటి సర్కార్? ట్రంప్ మందాన్ని విమర్శించడమే కాదు, మందాన్ని కూడా ట్రంప్ను విమర్శించారు. ఎక్కడి దాకా ఈ విమర్శలు పోయాయంటే ముఖ్యంగా ట్రంప్ మందాని అన్న పొలిటికల్ క్రిటిసిజం చేశారు. అంటే ట్రంప్ను ఓడించడం సాధ్యమే అనేది న్యూయార్క్ నుంచే మొదలైంది. ట్రంప్ పాలసీస్ తప్పని ప్రూవ్ అవడానికి న్యూయార్క్ ప్రజల తీర్పుతోనే స్టార్ట్ అయింది అని ఒక రకంగా న్యూయార్క్ మేయరల్ ఎలక్షన్స్ను అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కు లింక్ చేస్తూ ట్రంప్ ఓటమి న్యూయార్క్తోనే స్టార్ట్ అయింది, ద ఫాల్ ఆఫ్ ట్రంప్ అని పొలిటికల్ అటాక్ చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ పొలిటికల్ అటాక్ పరిమితం కాలే, పర్సనల్ అటాక్ చేశాడు, అన్కాన్స్టిట్యూషనల్గా కూడా బెదిరించాడు. పర్సనల్ అటాక్ ఏమో జురాన్ మందాని పిచ్చోడని, లునాటిక్ అని, రాడికల్ అని, అతను కమ్యూనిస్ట్ అని, అసలు న్యూయార్క్ సర్వనాశనం అవుతుందని, ఇలా అన్ని రకాలుగా అనాల్లో పర్సనల్గా అన్నాడు. ఇక రాజ్యాంగ లిమిట్స్ కూడా దాటి ఫెడరల్ ఫండింగ్ ఆపేస్తాను మందాని ఇలాంటి గెలిస్తే నేను న్యూయార్క్కు ఫెడరల్ ప్రభుత్వం నిధులు ఇవ్వను అన్నాడు. సో అలాగే మీకు మా న్యూయార్క్ నగరానికి నేను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పంపుతాను, అంటే న్యూయార్క్ నగరాన్ని ఫెడరల్ ఫోర్సెస్తో నేను క్యాప్చర్ చేస్తాను అన్నాడు.
జోహరాన్ మమ్దానిని అరెస్ట్ చేస్తాను అని కూడా అన్నాడు అక్కడికి. సో ఆ స్థాయికి, అంటే రాజ్యాంగము అనుమతించని, రాజ్యాంగాన్ని అతిక్రమించే స్థాయిలో కూడా ట్రంప్ జోహరాన్ మమ్దానిని బెదిరించాడు. సో ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అయి గ్రేట్ ప్రొడక్టివ్ మీటింగ్ అంటున్నాడు, చాలా వెరీ గుడ్ పర్సన్ అంటున్నాడు. సో ట్రంప్కు ఉండేటువంటి ఒక తిక్కకు లెక్కలేని స్వభావానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అయితే ట్రంప్ ఒక మమ్దాని విషయంలోనే ఇలా ప్రవర్తించలే. ట్రంప్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ మీద తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్తో ప్రేమ గీతాలు ఆలపిస్తున్నాడు. H-1B వీసాలను ఒకప్పుడు సమర్థించాడు, వ్యతిరేకించాడు, మళ్ళీ ఇటీవల సమర్థిస్తున్నాడు. టారిఫ్లను విధించాడు. ఇప్పుడు మళ్ళీ అమెరికాలో గ్రాసరీ ప్రైసెస్ బాగా పెరిగితే ఫుడ్ ఇంపోర్ట్స్ పైన టారిఫ్లను తగ్గించాడు. H-1B వీసాల పైన ఎన్ని రకాలుగా మారాడు. మొదలు అందరికీ అన్నాడు, తర్వాత ఇప్పుడు మళ్ళీ తగ్గించాడు, $1,00,000 ఫీజు వేశాడు. ఇప్పుడు అందరికీ కాదు, కొందరికీ అంటున్నాడు. ఫారిన్ వర్కర్లు అవసరం అంటున్నాడు, ఫారిన్ స్టూడెంట్స్ అవసరం అంటున్నాడు. సో ఇలా ఒక్క అంశం పైన కాదు కదా, ట్రంప్ ప్రతి అంశం పైన ఎప్స్టీన్ ఫైల్స్లో ఏమీ లేదు, దాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరమే లేదన్నాడు. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేస్తూ సంతకాలు చేశాడు. సో ట్రంప్ స్వభావ రీత్యానే ఎప్పుడేం చేస్తాడో ఎవరికి తెలియదు. అంటే ఈ బిలీవ్స్ ఇన్ అన్ప్రెడిక్టబిలిటీ, ఈ బిలీవ్స్ ఇన్ కన్ఫ్యూషన్, ఈ బిలీవ్స్ ఇన్ చావస్. మనం చూసాం కదా, ఈవెన్ రష్యా యుక్రెయిన్ వార్ విషయంలో కూడా ఒకరోజు జెలెన్స్కీని నీకేమి కార్డ్స్ లేవు, నిన్ను ఏం చేయలేవు, నీకు బలమే లేదు అని తిట్టాడు. ఇంకోసారేమో నీకు ఆయుధాలు ఇస్తా, మాస్కోని అటాక్ చేస్తావా అంటాడు. ఒకసారేమో ట్రంప్ మీకు పుటిన్తో పెట్టుకోలేవు, లొంగిపో, ల్యాండ్ ఇచ్చేసే అంటాడు. ఇంకోసారేమో టామ్హాక్ మిసైల్స్ ఇస్తా, నువ్వు రష్యా సంగతి తేలుద్దాం అంటాడు. సో ఒక ఇంటర్నేషనల్ ఇష్యూస్ నుంచి మొదలుకొని అన్ని విషయాల్లోనూ ట్రంప్ మాట్లాడే దాంట్లో అసలు అర్థమే ఉండదు. ఇవాళ అందుకే ట్రంప్ మాటల్ని బట్టి మనము చర్య తీసుకోవద్దు, చేతలను బట్టి చర్య తీసుకోవాలి అని అందరూ చెప్తుంటారు. సో ట్రంప్ ఈజ్ సచ్ ఏ పర్సన్. సో ఇవాళ మమ్దాని విషయంలో కూడా నిన్నటి దాకా కమ్యూనిస్ట్ అని, అమెరికా నాశనం చేస్తాడని, న్యూయార్క్ను సర్వనాశనం చేస్తాడు, పిచ్చోడు, ఉన్మాది, ఇలా అన్ని రకాలని ఇప్పుడు గ్రేట్ గాయ్, గుడ్ డైలాగ్, గుడ్ పర్సన్ డైలాగ్, ప్రొడక్టివ్ డైలాగ్ అంటాడు. వీళ్ళు మమ్దాని ఎక్కడ ట్రంప్డు గొప్పోడంలే, ఓపెన్గా అన్నాడు, ట్రంప్తో నాకు చాలా డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, కానీ న్యూయార్క్ నగర ప్రజల కొరకు నేను ఎవరితోనైనా కలిసి పనిచేస్తాను అన్నాడు. ఇక్కడ ఈజ్ ఎ మేయర్ ఆఫ్ ఎ సిటీ. సో ప్రాబ్లం ఏంటి అంటే ట్రంప్కైనా మమ్దానికైనా ఒక కంపల్షన్ ఉంటుంది. నిన్నదాకా ఎలక్షన్ వేరు, ఇప్పుడు ఈ న్యూయార్క్ ఈజ్ అమెరికాలో బిగ్గెస్ట్ సిటీ. సో అమెరికాలో 85 లక్షల జనాభా ఉన్న నగరం. 2024లో మీకు న్యూయార్క్ జీడిపి $1.2 ట్రిలియన్, అంటే నియర్లీ 1/3 or 1/4 ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఒక్క న్యూయార్క్ సిటీని. ఇండియా ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇందులో 1/3 to 1/4 ఉంటుంది ఒక న్యూయార్క్ ఎకానమీ, $1.2 ట్రిలియన్. అంటే ప్రపంచంలో అనేక దేశాల కన్నా, మెజారిటీ దేశాల జీడిపి కన్నా న్యూయార్క్ జీడిపి ఎక్కువ. సో న్యూయార్క్ సిటీని అమెరికన్ ప్రెసిడెంట్ ఇగ్నోర్ చేసే అవకాశమే లేదు. సో అక్కడ డెమోక్రాట్ ఉన్నాడా, డెమోక్రటిక్ సోషలిస్ట్ ఉన్నాడా, కమ్యూనిస్ట్ ఉన్నాడా, లునాటిక్ ఉన్నాడా సంబంధం లేదు. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ద అమెరికా కనుక if he wants to survive in America, he has to consider New York. So అది ట్రంప్ కొన్న ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్. అలాగే మమ్దాని is a now mayor. మేయర్ ఈజ్ నాట్ ద ప్రెసిడెంట్. మేయర్కు పరిమితులు ఉంటాయి. జోహరాన్ మమ్దాని న్యూయార్క్ నగరానికి మేయరే తప్ప న్యూయార్క్ అనే దేశానికి ప్రెసిడెంట్ కాదు, మనం మర్చిపోకూడదు. సో ఇవాళ న్యూయార్క్ నగరం అనేక అంశాలకు ట్రంప్ పైన ఆధారపడాల్సి ఉంటుంది, ప్రెసిడెంట్ మీద. ఇప్పుడు ఉదాహరణకు డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఫెడరల్ ఫండింగ్ మీద ఆధారపడాలి, పోలీస్కు ఫెడరల్ ఫండింగ్ మీద ఆధారపడాలి, హౌసింగ్కు ఫెడరల్ ఫండింగ్ మీద ఆధారపడాలి. ఇలా అనేక ఇష్యూస్లో మీకు న్యూయార్క్ నగరం ఫెడరల్ ఫండ్స్ పైన ఆధారపడక తప్పదు. అందువల్ల ఈ హ్యాస్ టు వర్క్ విత్ న్యూయార్క్ విత్ ప్రెసిడెంట్. రాజకీయపరమైన విభేదాలతో రిలేషన్స్ తెంచుకుంటే ప్రజలు హర్షించరు. మీకు అరవింద్ కేజ్రీవాల్ ఉదాహరణ, రోజు మోడీ ప్రభుత్వంతో పోరాడేవాడు,
పరిస్థితి. దానికి రాజకీయంగా ఈ పోరాటం కరెక్టే కావచ్చు, బీజేపీ కేజ్రీవాల్ను బతకనియలేదు, పనిచేయలేదు. కానీ అల్టిమేట్గా ప్రజల దృష్టిలో ఏమవుతుంది, ఈ పొలిటికల్గా రోజు కొట్లాడుకుంటే మాకేం వస్తుంది, ఢిల్లీ అనేది ఒక రాష్ట్రము, అది కూడా ఇతర రాష్ట్రాల్లాగా పూర్తి అధికారాలున్న రాష్ట్రం కాదు, అది దేశ రాజధాని. కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పని ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం ఘర్షణ పడుతూ నీ రాజకీయాల్లో లాభం పొందవచ్చేమో కానీ ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. అదే జరిగింది. కేజ్రీవాల్ స్ట్రాటజీ ఫెయిల్ అయ్యి తర్వాత ఆయన గుర్తించి కొంత మార్చుకున్నా కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది, ప్రజలు అంగీకరించలేదు. అందువల్ల అల్టిమేట్గా ఇది మేయర్ కనుక తాను ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ సపోర్ట్ కావాలి. ముఖ్యంగా ఇప్పుడు మందాని వైట్ హౌస్లో ట్రంప్ కలిసాక వచ్చి అదే చెప్పాడు, నేను ఎఫోర్డబుల్ గురించి మాట్లాడాను, గ్రాసరీస్ గురించి మాట్లాడాము, రెంట్ గురించి మాట్లాడాము, న్యూయార్క్ ప్రజల కష్టాల గురించి మాట్లాడామన్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ కనబడుతుంది మనకు, ఈ ట్రంప్ అండ్ మందానీలు ఇద్దరు టూ ఎక్స్ట్రీమ్ పోల్స్. అంటే కంప్లీట్ రైట్ వింగర్ ట్రంప్ అయితే లెఫ్ట్ వింగర్ మందాని. కానీ దెర్ ఇస్ ఎ కామన్ ఓవర్లాపింగ్ ఓటర్ కాన్స్టిట్యూన్సీ. ఒక 10% ఓటర్స్ ఇవాళ న్యూయార్క్ లో మేయరల్ ఎలక్షన్స్ లో జోర్హాన్ మమ్దానికి వేసిన వారు అంతకు ముందు జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ట్రంప్ కోటేశారు. వీళ్ళెవరు అంటే వర్కింగ్ క్లాస్, వైట్ వర్కింగ్ క్లాస్ కావచ్చు, బ్లాక్ వర్కింగ్ క్లాస్ కావచ్చు, కన్జర్వేటివ్ కావచ్చు, డెమోక్రటిక్ కావచ్చు. వర్కింగ్ క్లాస్ ఇది వర్కింగ్ క్లాస్. ఇప్పుడు న్యూయార్క్ లో కష్టపడి పని చేసుకొని బతికేవాడు అతనికి ఒక ఇంటి అద్దె భరించలేకపోతున్నాడు, ట్రాన్స్పోర్ట్ ధరలు ఖరీదులు భరించలేకపోతున్నాడు, గ్రాసరీస్ ధరలు భరించలేకపోతున్నాడు, తాను సంపాదించేది సరిపోవడం లేదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. మరి అలాంటి వ్యక్తికి రాజకీయాలతో కన్జర్వేటా, డెమోక్రటా, సోషలిస్టా సంబంధం లేదు. ఈ వాంట్ దీస్ ప్రాబ్లమ్స్ ఫిక్స్డ్. జోహ్రాన్ మమ్దాని తన ఎంటైర్ ఎలక్షన్ ఎజెండాలో ఈ ప్రాబ్లమ్స్తో ముందుకొచ్చాడు. అందుకే రాజకీయాలకు అతీతంగా ప్రజలు తమ రాజకీయ భావాలను కూడా పక్కకు పెట్టి ఒక సెక్షన్ జోహ్రాన్ మమ్దానికి కొట్టేశారు. అది వైట్ వర్కింగ్ క్లాసు, ఎథనిక్ మైనారిటీ, ఇమిగ్రెంట్ వర్కింగ్ క్లాసు, కన్జర్వేటివ్ వర్కింగ్ క్లాసు, డెమోక్రటిక్ వర్కింగ్ క్లాస్ కూడా కొట్టేశారు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఏమైంది అంటే వారు ట్రంప్ ఓటర్లే కావచ్చు, ఒక 10% ఉంటారు ఇట్లా. సో ఈ 10% ఓటర్ల కన్సర్న్ ఏంటి, మాకు రెంట్ విపరీతంగా పెరుగుతుంది, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ భరించలేకపోతున్నాం, మాకు సేఫ్టీ క్వశ్చన్గా ఉంది అని. దీన్ని అడ్రస్ చేయడం ట్రంప్కి అవసరమే, మమ్దానికి అవసరమే. మమ్దానికి ఎందుకు అవసరం అంటే ఆయన మేయర్గా ఎన్నుకున్నారు కనుక, ట్రంప్కి ఎందుకు అవసరం అంటే మరి ఆయన ఓటేశారు కదా వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో. సో అందువల్ల ఈ కామన్ ఓవర్లాపింగ్ కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ఓటర్స్ ఉండే కన్సర్న్స్ ను అడ్రస్ చేయక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. కానీ ఇద్దరికీ కూడా ఒక లిమిటేషన్ ఉంది. ఏంటా లిమిటేషను? ట్రంప్కు లొంగిపోయాడు, ట్రంప్తో రాజీ పడ్డాడు అనే భావన కనుక కలిగితే జోహ్రాన్ మమ్దాని తన కోర్ సపోర్ట్ కాన్స్టిట్యుయెన్సీ కోల్పోతాడు. ఎందుకంటే జోహ్రాన్ మమ్దాని ఈజ్ ఎ ఫియర్స్ యాంటీ ట్రంప్ ఇమేజ్ ఆయన గెలిపించింది. ఎందుకంటే న్యూయార్క్ సిటీ ఈజ్ ఏ డెమోక్రటిక్ సిటీ, అందువల్ల రిపబ్లికన్ ఐడియాలజీకే వ్యతిరేకం, అందులో ఎక్స్ట్రీమ్ రిపబ్లికన్ ఐడియాలజీ ట్రంప్ ఐడియాలజీకి వ్యతిరేకం. అందువల్ల జోహ్రాన్ మమ్దాని డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ కావడానికి, ఆ తర్వాత గెలవడానికి కూడా ఆయన యాంటీ ట్రంప్ భావజాలమే ఉపయోగపడ్డది. అలాంటి సమయంలో ట్రంప్తో ఏమాత్రము రాజీ పడ్డారన్న సంకేతం పంపించిన జోహ్రాన్ మమ్దానికి ఇది పొలిటికల్గా నష్టం. అందుకే ఈ హ్యాస్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. ఒకవైపు తను గెలిపించిన న్యూయార్క్ ప్రజల అవసరాలు తీర్చాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్తో వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ట్రంప్తో రాజీ పడ్డాడన్న సంకేతం పోతే పొలిటికల్గా నష్టపోతాడు. సిమిలర్ ప్రాబ్లం ట్రంప్కు ఉంది. జోహ్రాన్ మమ్దాని ఒక న్యూయార్క్ మేయరే కావచ్చు, కానీ అమెరికా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ యాంటీ ట్రంప్. ట్రంప్ ఇమిగ్రేషన్ వ్యతిరేకం, మమ్దాని ఇమిగ్రేషన్ అనుకూలం. ట్రంప్ ఇస్లాం ఫోబియా అంటాడు, ఇస్లాం పట్ల భయాన్ని క్రియేట్ చేస్తుంటాడు, ఇస్లామోఫోబియా పాలిటిక్స్. జోహ్రాన్ మమ్దానేమో తన ముస్లిం ఐడెంటిటీ స్పష్టంగా అసర్ట్ చేసుకున్నాడు. సో
ఇలా కార్పొరేట్లకు ట్యాక్స్ పన్నుల రాయితీలు కావాలని ట్రంప్ కోరుతాడు. కార్పొరేట్ల పైన పన్నేసి, సూపర్ రిచ్ పైన పన్నేసి వర్కింగ్ క్లాస్ సపోర్ట్ చేస్తాను మందాని అంటాడు. అంటే వాట్ ఎవర్ ట్రంప్ రిప్రజెంట్స్, అంటే అమెరికాలో ఉండే పొలిటికల్, సోషల్, ఎకనామిక్ ఐడియాస్కు, ఏ ఐడియాస్కి అయితే ట్రంప్ రిప్రజెంట్ చేస్తాడో కంప్లీట్లీ దానికి ఆల్టర్నేటివ్ యాంటీడోట్ ధోరణి ఉండాలి. సో అందువల్ల డొనాల్డ్ ట్రంప్ గనక మందానీతో రాజీ పడ్డాడు, మందానిని దగ్గరకు తీసుకుంటున్నాడు అనే భావన పోతే ట్రంప్ కన్సర్వేటివ్ ఓట్ బోత్ దెబ్బతింటది. నెక్స్ట్ 2026లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ అదే సమయంలో తాను ఒక దేశాధ్యక్షుడిగా, ఒక నగర మేయర్, న్యూయార్క్ నగరానికి అవసరమైన పనులు చేయకపోతే కూడా అమెరికా ఒప్పుకోదు. న్యూయార్క్ ఇస్ ఎ సిటీ. ట్రంప్కు మందానితో పంచాయతీ ఉండొచ్చు, న్యూయార్క్ సిటీతో లేదు కదా పంచాయతీ. సో న్యూయార్క్ సిటీతో ట్రంప్కు పంచాయతీ లేదు. అందువల్ల ఆ ఫైన్ బ్యాలెన్స్ ను మెయింటైన్ చేయడం ఇద్దరికీ అవసరం వచ్చింది. అందుకే ఇద్దరు కలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కలిసినప్పుడు ఎవరి అభిప్రాయాలు ఏదన్నా అల్టిమేట్ గా కాన్స్టిట్యూషన్స్ లో, మల్టీ పార్టీ డెమోక్రసీస్ లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యూ కెన్ ఫైట్ పొలిటికలీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నెన్స్ వివిధ వ్యవస్థలు, వివిధ లేయర్స్ కోఆపరేట్ చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయరా? కమ్యూనిస్టు పినరాయి విజయన్, బీజేపీ నరేంద్ర మోడీ ఒకే వేదిక పైన లేరా? అనేకసార్లు చూశాం కదా. సో అందువల్ల దిస్ ఇన్ఎవిటబుల్ కదా. తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, ఈ తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్ కి బండి సంజయ్ కి మధ్య ఏదో ఒక కోల్డ్ వార్ ఉంది అనే ప్రచార నేపథ్యంలో మతం ఆధారంగా చేసే రాజకీయం మీద ఈ ఇద్దరు నేతలు కూడా పరస్పర విరుద్ధమైన చేశారు. బండి సంజయ్ అంటూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం, ఈ ఎన్నికల్లో హిందూ ఓట్లతోనే గెలిచాం. ఈ ఎన్నికలు మాత్రమే కాదు, గత 2 ఎన్నికల్లోనూ, అంటే వరుసగా 3 ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి హిందూ ఓట్లే కీలకం అని ఒకసారి బండి సంజయ్ బయట ఇలా హిందుత్వం సంబంధించి అన్న, హిందుత్వం మాట్లాడాలా వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్నా, బండి సంజయ్ నోటి నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస రాసిపెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష, చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా మన భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేదు, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. నా సరసంగ్ చాలా ఒక గొప్ప మాట చెప్పిండు, ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారతం నిర్మాణం చేయలేము. మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు, మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చినాను, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఇస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో, ఈ డివిజన్ మొత్తం అవుతుందా? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేదు, గుర్తుపెట్టుకో. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం వల్లే గెలిచాము అని చెప్పేసి ఈటెల రాజేందర్ అంటూ ఉన్నారు, కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవు, తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేము అని చెప్పి ఇద్దరు కూడా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు. ఏమంటారు? అంటే భారతీయ జనతా పార్టీలో ఉండే ఇంటర్నల్ ఫైట్ కొత్త ఏమీ కాదు. మీకు బండి సంజయ్ కి ఈటెల రాజేందర్ కు మధ్య వ్యక్తిగతమైన వారు అందరికీ తెలిసిందే. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ నాయకత్వంలో పెద్ద క్యాంపెయిన్, రాయబారాలు, అధిష్టానానికి ఫైనల్ గా ఈటెల రాజేందర్ సక్సెస్ అయ్యాడు. బండి సంజయ్ ని ప్రెసిడెంట్ గా తొలగించి కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ చేశాడు. ఈటెల రాజేందర్ చెయ్యాలి, కానీ బండి సంజయ్ వర్గం అంగీకరించేది కనుక మధ్య మార్గంగా కిషన్ రెడ్డి చేశారు. సో బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించడంలో డెఫినెట్ గా ఈటెల రాజేందర్ కీలక పాత్ర. అందరికి తెలిసింది. ఇది బీజేపీలో ఎవరైనా చెప్తారో, రాజకీయాలు తెలిసిన ఎవరికైనా తెలుసు, కాదని ఎవరు అనలేరు. సో దానివల్ల బీజేపీ దెబ్బతిన్న మాట నిజం. రాష్ట్రంలో బీజేపీ భారీగా దెబ్బతిన్నది. బండి సంజయ్ని ఎందుకు తొలగించారు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడంటే ఎంత పవర్ఫుల్ ప్రశ్న
బండి సంజయ్ని ఎందుకు తొలగించారో ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇప్పటికీ కూడా. బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్ పెట్టి 119 నియోజకవర్గాలకు ప్రతినిధులను పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చి 2 ప్రశ్నలు చెప్పారు అధిష్టానానికి. మేము ఎక్కడికి పోయినా మమ్మల్ని 2 అడుగుతున్నారు. 1, బండి సంజయ్ని ఎందుకు తొలగించారు, 2, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న బండి సంజయ్ని ఎందుకు తొలగించారు. సో ఆ ప్రశ్న బీజేపీకి ఇప్పటికీ ఆన్సర్ లేని ప్రశ్న. అందులో ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించాడన్నది అందరికీ తెలుసు. తర్వాత ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు కాదలుచుకున్నాడు, కానీ రాజేందర్ కాలేదు. రామచంద్ర రావు రాష్ట్ర అధ్యక్షుడు కావడంలో బండి సంజయ్ కీలక పాత్ర. అంటే సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవిని తొలగించడంలో రాజేందర్ సక్సెస్ అయ్యాడు, రాజేందర్ పార్టీ అధ్యక్షుడు కాకుండా సంజయ్ సక్సెస్ అయ్యాడు. ఇది రియాలిటీ. సో అందువల్ల ఆ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఏంది, హాట్ వారే నడుస్తుంది కదా. ఓపెన్ గా ఈటల రాజేందర్ నా కొడక అన్న డైలాగ్ మనం మర్చిపోయినావా. సో అంతా ఓపెన్ గానే అటాక్ చేశాడు కదా, అన్ని పత్రికల్లో వచ్చింది కదా. తర్వాత రాజేందర్ వర్గం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఉద్దేశం అతని మీద కాదు అని. కానీ బట్ అందరికీ అన్ని పత్రికల్లో వచ్చిన వార్త ఇది. సో నోబడి కెన్ డినై ఇట్, ఎవరినన్నాడని అందరికీ తెలుసు. సో అందువల్ల బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య అది ఇద్దరి మధ్య ఉండే పర్సనల్ ఫైట్ ఇస్ ఎ నోన్ ఫ్యాక్ట్. మోర్ దెన్ ద పర్సనల్ ఫైట్, ఇద్దరి మధ్య ఐడియాలజికల్ డివైడ్ కూడా ఉన్నది కూడా కరెక్ట్. ఇప్పుడు ఇద్దరు ట్రూ టు దేర్ ఐడియాలజీ బిహేవ్ చేశారు. ఇక రాజేందర్ అయినా సంజయ్ అయినా వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఇద్దరు కూడా తాము నమ్మిన సిద్ధాంతమే బీజేపీ సిద్ధాంతము అని చెప్పగలిచారు. ఇప్పుడు బండి సంజయ్ ఏమన్నాడు, నా తుది శ్వాస వరకు హిందుత్వం ఉంటుంది, హిందుత్వం వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇది సంజయ్ చెప్తున్నది. సో సంజయ్ సిద్ధాంతం అది, తన సిద్ధాంతమే బీజేపీ సిద్ధాంతము అని సంజయ్ చెప్పాడు. ఈటల రాజేందర్ ఏమంటున్నాడు, మతం ఆధారంగా రాజకీయాల్లో సక్సెస్ కారు, అందువల్ల మతంతో రాజకీయాలు చేయకూడదు అంటున్నాడు. మా పార్టీ చెయ్యదు, మా సర్సంఘచాలక్ అన్నాడు ఈటల రాజేందర్ ఫస్ట్ టైం. ఆయన ఎప్పుడు RSS లో పనిచేశాడు నాకు తెలియదు, ఎందుకు చేయలేదు. నాకు గుర్తు స్టూడెంట్ డేస్ యూనివర్సిటీస్ లో బండి సంజయ్ లాంటి వాళ్ళు కరీంనగర్ లో దేశద్రోహి నక్సలైట్ జుట్టు పట్టి తరిమి కొట్ట నినాదాలు ఇస్తున్న టైంలో ఈటల రాజేందర్ స్టూడెంట్ గా దేశద్రోహి మతం మాది జుట్టు పట్టి తరిమి కొట్ట నినాదాలు ఇచ్చారు. మరి ఇప్పుడు మా సర్సంఘచాలక్ అంటున్నాడు ఈటల రాజేందర్. ఫైన్, పార్టీలో చేరినాక మరి తప్పదు కదా ఆయనకైనా. సో మా సర్సంఘచాలక్ అన్నాడు, ఒక జాతిని విస్మరించి రాజకీయం చేయలేము. మా మోడీ అన్నాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని. అందరికీ తెలిసి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మతం లేకుండా రాజకీయం చేస్తుందా? అసలు బీజేపీ ఎట్లా ఈ స్థాయికి వచ్చింది? అయోధ్య ఇష్యూ తీసుకొని రాలేదా? రామ్ రథయాత్రతో రాలేదా? రోజు యాంటీ ముస్లిం పాలిటిక్స్ నడపదా? ఇది బహిరంగమే కదా. ఈటల రాజేందర్ కాదంటే ఎట్లా? సో ఈటల రాజేందర్ చెప్పాల్సి ఉండే ఏంటంటే హిందుత్వం ఒక్కటే అధికారంలోకి పేరు, మా పార్టీకి హిందుత్వ మూలము, హిందుత్వం సిద్ధాంతమే మూలము, కానీ హిందుత్వం ఒకటే కాదు, తెలంగాణలో అభివృద్ధి ఇతర అంశాలు కూడా ముఖ్యమంటే తప్పలేదు. కానీ హిందుత్వం డిజోన్ చేసుకొని హిందుత్వ డివిజన్ పాలిటిక్స్, హిందుత్వం అనేది డివిజన్ పాలిటిక్స్ అని స్పష్టంగా చెప్తున్నాడు. మతం ఆధారంగా రాజకీయాల్లో తెలంగాణలో అధికారం రాదు, ఇది డివిజన్ పాలిటిక్స్ అంటున్నారు. హిందుత్వం డివిజన్ పాలిటిక్స్ అని ఎవరంటారు? బీజేపీ నాయకులు అనగలరా? సో అందువల్ల ఆ ఐడియాలజికల్ గ్యాప్ అనేది రాజేందర్ బీజేపీలో చేరిన ఆయన బీజేపీ సిద్ధాంతాన్ని కంప్లీట్ గా ఎంబ్రేస్ చేయలేకపోయాడు. ఈజ్ వెరీ హానెస్ట్ టు హిస్ కోర్. తాను నమ్మని బిలీఫ్స్ ను తాను రాజకీయ అవసరాల కొరకు కూడా పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతున్నారు. కొంతమంది తాము నమ్మని సిద్ధాంతాలకు ఆయన బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ అయినా ఇంకెవరైనా మారిన రాజకీయ పరిస్థితుల్లో తమ రాజకీయ అవసరాల కోసం చేరారు. ఇది అందరికీ తెలుసు. ఈటల రాజేందర్ ఏమి బీజేపీ ఐడియాలజీని విశ్వసించి రాలే కదా. సో బీజేపీ కూడా తన కోర్ ఐడియాలజీ దాటి ఇతర నాయకులకు కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ దశలో ఇతరులు వస్తున్నారు. ఇతరులు కొన్నిసార్లు మేము మోర్ లాయల్ దెన్ ద మాస్టర్. అసలు RSS చిన్నప్పటి నుంచి RSS లో శాఖల్లో పనిచేసిన వారికన్నా మేమే గొప్ప హిందుత్వవాదులమని మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ నుంచి తెలంగాణలో రఘునందన్ రావు వరకు ఈ ప్రయత్నం చేస్తుంటారు. కానీ రాజేందర్ ఆ ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఈజ్ వెరీ హానెస్ట్. తాను రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ అవసరాల రీత్యా బీజేపీలో చేరాడు అనేది ఈజ్ వెరీ కాన్షియస్. ఆయన ఏనాడు టోటల్ గా కోర్ RSS ఐడియాలజీని
హిందుత్వ ఐడియాలజీ ఓన్ చేసుకోలే. మీరు గమనించారు ఎక్కడన్నా ఇతర మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అనే నినాదాలు, అంటే గుండెల నిండా ఆ హిందుత్వ స్ఫూర్తి నింపుకొని జై శ్రీరామ్ అనే నినాదాలు రాజేంద్ర ఇవ్వగలడా? ఇచ్చాడా? అదే బండి సంజయ్ గుండెల నిండా హిందుత్వ స్ఫూర్తి నింపుకొని ఇవ్వగలడు, ఇస్తాడు, ఇచ్చాడు కూడా. ఎందుకంటే హిందుత్వ సిద్ధాంతంలో పెరిగాడు, హిందుత్వ కోసమే బీజేపీలో చేరాడు. బీజేపీకి అధికారం లేని రోజుల్లో కూడా హిందుత్వ కొరకే తమ్ములు తిన్నాడు, హిందుత్వ కొరకే నిలబడ్డాడు. సో ఈజ్ ఎ కోర్ బిలీవర్ ఇన్ హిందుత్వ ఐడియాలజీ డే 1 నుంచి. రాజకీయ పరిస్థితుల రీత్యా, రాజకీయ అవసరాల రీత్యా బండి సంజయ్ బీజేపీలో చేరలే. ఇప్పుడు ఆయన ఆ పార్టీ అధ్యక్ష పదవిని తొలగించారు. బండి సంజయ్ ఏమైనా అలిగిపోయి వెళ్ళిపోయినా పోలే కదా. బండి సంజయ్ కాదు, మీకు బీజేపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు మీకు రామ్ మాధవ్ బీజేపీలో ఒక దశలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావాల్సిన నాయకుడు, ఫారెన్ మినిస్టర్ కావాల్సిన వాడు, ఆర్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ విభాగాన్ని చూస్తాడు, హైలీ నాలెడ్జబుల్. నేను ఆయన పర్సనల్ గా 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను కనుక నాకు తెలుసు. వెరీ వెరీ హైలీ నాలెడ్జబుల్. నేను ఆయన వ్యాసాలన్నీ చదువుతాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాష్ట్ర రామాధవ్.in వెబ్సైట్ లో కూడా ఉంటాయి. నాకు ప్రతి వీక్ పంపుతుంటాడు కూడా ఆయన పర్సనల్ గా. సో ఇది వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. కానీ ఆయన పక్క పెట్టారు కొన్ని ఫర్ డిఫరెంట్ రీజన్. అంటే బీజేపీకి అత్యంత అననుకూలమైన నార్త్ ఈస్ట్ లో, కాశ్మీర్ లో బీజేపీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి అతన్ని కొన్ని కారణాలతో పక్కకు పెడితే మళ్ళీ మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి ఆర్ఎస్ఎస్ లో పనిచేసుకున్నాడు. నేను మళ్ళీ బీజేపీకి అవసరం వచ్చింది కాశ్మీర్ లో, మళ్ళీ రామ్ మాధవ్ మోడీ పిలిచాడు, బాధ్యతలు ఇచ్చాడు. ఇప్పుడు కాశ్మీరే కాదు, నార్త్ ఈస్టే కాదు, ఐఎమ్ షూర్ ఈ విల్ వన్ డే బికమ్ ఫారెన్ మినిస్టర్ ఆల్సో. ఇవాళ కాకపోతే రేపైనా అవుతాడు, చూడండి. అంటే బీజేపీలో ఆ ఐడియాలజీకి నమ్మి ఉంటే అవకాశాలు అనివార్యంగా వస్తాయి. బీజేపీకి ఉన్న నేచర్ అది. రామచంద్రరావు ఉన్నాడు, రామచంద్రరావు తన మల్కాజ్గిరి సీటు వదులుకున్నాడు. పాపం ఓడిపోయినప్పుడల్లా ఆయనే పోటీ చేశాడు. గెలిచే అవకాశం వచ్చిన రోజు ఆయనకు ఇయ్యలేదు, ఇతరులందరికి ఇచ్చాడు, ఇతరులందరూ గెలిపించాడు. రామచంద్రరావుకు పదవి లేకపోయినా కొన్ని సంవత్సరాల పాటు ఖాళీగా పార్టీ కార్యకర్తగా పనిచేశాడు. ఇలా పార్టీ ఆయన గుర్తించి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. ఇంద్రసేనారెడ్డి పార్టీలో సీనియర్ పొజిషన్ లో పనిచేసి తర్వాత చాలా కాలం ఖాళీగా ఉన్నాడు. కానీ తర్వాత పార్టీ గుర్తించి ఆయన గవర్నర్ చేసింది. సో బీజేపీకి ఉన్నటువంటి స్వభావం, దత్తాత్రేయుని మంత్రి పదవిని తొలగించారు, అయిపోయింది అనుకున్నారు. అది ఆయన గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించింది. అందువల్ల బీజేపీలో ఆయన సిద్ధాంతానికి కట్టుబడి కష్టపడి పనిచేస్తే ఆ పార్టీ గుర్తిస్తుంది, దాని స్వభావం అది. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంటుంది. బీజేపీలో మేము చూస్తున్నాం కదా, ఏబీవీపీలో యూనివర్సిటీలో మాతో పాటు స్టూడెంట్ గా పనిచేసిన వాళ్ళు ఇలా వైస్ ఛాన్సలర్లుగా వివిధ హోదాల్లో ఉన్నారు. వాళ్ళు అంటే గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ రోజు మాకు పనిచేశారు విద్యార్థి దశలో అని చెప్పి వాళ్ళకు ఆ రకమైన రీహాబిలిటేషన్ ఇస్తున్నారు. అన్ని రకరకాల బాడీస్ లో వాళ్ళని పెడుతున్నారు. అంటే అది దట్ ఈస్ వే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫంక్షన్స్. తమ ఐడియాలజీని విస్తరించుకోవడంతో పాటు తమకు పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు బీజేపీలో ఉంటుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ స్థాయిని, ఆయనకి 100 కోట్లు ఉన్నాయి. కిషన్ రెడ్డికి గాడ్ ఫాదర్లు ఉన్నారా? కిషన్ రెడ్డి ప్రెస్ నోట్లు పట్టుకొని మేము మా మీడియా ఆఫీస్ లకు వచ్చేవారు. నేను రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో, సార్ మా వార్త ఏంటి సార్, కొద్దిగా మా ప్రెస్ కాన్ఫరెన్స్ సార్ కవర్ చేయండి సార్ అని. మేము బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెళ్తే కిషన్ రెడ్డి వచ్చి మాకు సార్ టీ తాగారా, స్నాక్స్ సమస్య తిన్నారా అని అడిగేవాడు. అలాంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాడు. ఏంటి కమిట్మెంట్? ప్యూర్లీ కమిట్మెంట్, ఇంకేమీ లేదు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేశాడు అంతే. దట్ ఈస్ హౌ ద బీజేపీ ఫ్రమ్ మురళీధర్ రావు ఏబీవీపీ నాయకుడిగా మా ఉస్మానియా యూనివర్సిటీలో రాడికల్స్ తుపాకీ గుళ్లకు నిలబడి అంటాడు. ఒక ఆశ్చర్యకర రీతిలో తప్పించుకోడు. నేను ఐ వాజ్ ఎ విట్నెస్. అలాంటి వ్యక్తి ప్రాణాల కొద్ది నిలబడ్డాడు. అప్పుడు ఇతరులందరూ పీడిఎస్యూలో నక్సలైట్ రాజకీయాల్లో ఉన్నాడు. సో మురళీధర్ రావు ఆ రకంగా కృషి చేశాడు. తర్వాత ఇవాళకి కూడా నాకు పదవి లేదు. పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. రాజ్నాథ్ సింగ్, గోవిందాచార్య లాంటి వాళ్ళతో పనిచేశాడు. స్వదేశీ జాగరణ మంచుకు కోకనేరుగా ఉన్నాడు. హైలీ నాలెడ్జబుల్. మీకు పొలిటికల్ డెప్త్ నాకు బాగా వ్యక్తిగతంగా పరిచయం కనుక నేను చెప్తున్నాను. వెరీ వెరీ ఇన్ డెప్త్ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న అతను. అంత పొలిటికల్ పార్టీలో అన్ఫార్చునేట్లీ మల్కాజ్గిరి టికెట్ రాలేదు. బట్ ఎక్కడున్నాడు? ఆయన వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. కమిటెడ్ గా తన పార్టీ కోసం పనిచేస్తున్నాడు. దిస్ ఈజ్ హౌ బీజేపీలో చాలా మంది పనిచేస్తారు. తర్వాత బీజేపీలో ఒక వర్గం కొత్తగా తమ రాజకీయ అవకాశాలు అన్వేషించుకుంటూ బీజేపీలో చేరితే పదవులు వస్తాయని, బీజేపీలో చేరితే అవకాశాలు వస్తాయని, బీజేపీ పెరిగింది కనుక వచ్చిన వారు కూడా ఉన్నారు. బీజేపీ కూడా వారిని ఆహ్వానించింది, వారికి అవకాశాలు కూడా ఇచ్చింది. ఎందుకు? బీజేపీ తాను విస్తరించాలంటే కోర్ ఐడియాలజీతో ఉన్నవారే సరిపోరు.
మనం ఇతర శక్తులు కూడా కూడగట్టుకోవాలని వాళ్ళు ఉన్నారు. సో అటు పార్టీకి వ్యూహాత్మకంగా అవసరం వచ్చింది, నాయకులకు వ్యూహాత్మక అవసరం వచ్చింది. కానీ బట్ కోర్ ఐడియాలజికల్ బిలీఫ్ విషయంలో కొంతమంది కాంప్రమైజ్ అయిపోతుంటారు, నటిస్తుంటారు. ఈటల రాజేందర్ కాంప్రమైజ్ కాలేకపోతున్నాడు, నటించలేకపోతున్నాడు. ఇది వెరీ హానెస్ట్. తాను ఈ ఐడియాలజీతో ఈ వోంట్ బిలీవ్ ఇట్, అంతే. ఆ డివిజన్ రాజకీయాలు, మతవాద రాజకీయాల్ని రాజేందర్ విశ్వసించాడు. ఆయన లౌకికవాది, వికాసైన లౌకికవాది, అందులో అనుమానమే లేదు. అందుకే చూడండి, ఆయనకు రాజకీయంగా నష్టం అవుతుందని తెలిసి కూడా ఆపుకోలేడు, మాట్లాడుతుంటాడు. ఆయన తెలియదా ఇలా మాట్లాడితే తన నుంచి బండి సంజయ్ వర్గం అటాక్ చేస్తారు. బట్ స్టిల్ ఈ బిలీవ్స్ ఇట్, ఈస్ వెరీ హానెస్ట్ టు దాట్. సో ఆయన సెక్యులర్ రాజకీయ నాయకుడు, భావాలను నమ్మినవాడు ఆయన. అందువల్ల అందులో బీజేపీలో సరసంఘ్ చాలా కన్నా ఒక సెంటెన్స్ తీసుకొని, మోడీ ఒక నినాదాన్ని తీసుకొని తనకు తాను సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల ఇద్దరు కూడా అటు బండి సంజయ్ అయినా ఇటు ఇటు రాజన దే ఆర్ వెరీ హానెస్ట్లీ రిప్రజెంటింగ్, నిజాయితీగా తమలో ఉన్న భావాల్ని వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపింది రేవంత్ ముఠా. 5 లక్షల కోట్ల రూపాయల భూ స్కామ్ జరిగింది అంటూ కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. HILTP పేరిట 9,292 ఎకరాలు మింగే కుట్ర చేశారు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఆరోపించారు. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది, పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ORR లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 1 కాదు 2 కాదు. కేటీఆర్ ఆరోపణల్ని మంత్రి శ్రీధర్ బాబు ఖండిస్తూ ఉన్నారు. సార్, పారిశ్రామిక యాజమాన్య హక్కుల జీవోలు ఇచ్చింది BRS హయాంలోనే. యాజమాన్య హక్కులున్న వారికే భూ వినియోగ మార్పిడికి అవకాశం ఇచ్చాము. 30-50% ఫీజు నిర్ణయిస్తే 5 లక్షల కోట్ల కుంభకోణం ఎలా అవుతుంది అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి బయట 2023 వారి ప్రభుత్వంలో వారు 3 జీవోలు ఇచ్చారు. 1 ఆజామాబాద్, 2వది బాలనగర్, 3వది అఫీస్పేట్. ఈ 3 జీవోలకు సంబంధించి GOMS 19 ఆజామాబాద్ సంబంధించి, GOMS 20 29/8/2023లో అఫీస్పేట్ కూడా GOMS 21. అదే డేట్ లో వారి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఎస్టేట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఈ లీజ్ ల్యాండ్స్, ఈ లీజ్ ల్యాండ్స్ ని ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది. భూమి వినియోగ బదిలింపు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కు సబ్ రిజిస్టర్ విలువలో 30% మరియు 50% నిర్ణయం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ 30% భూమి విలువ కాదు, ఇది కన్వర్షన్ ఫీజు. వారు చెప్పింది ఏంది, ప్రభుత్వ భూమి విలువలో 30% అమ్మడి పెడుతున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు అమ్ముకున్నట్టు విధంగా వారు మాట్లాడారు. స్పెసిఫిక్ గా కన్వర్షన్ ఛార్జ్లే మేము సూచించడం జరిగింది. రైట్ సార్, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు సార్? ఏంటి సార్ వివాదం? అంటే ఇద్దరి వాదనలో ఒక సీరియస్ అంశం ఉంది. అంటే ఏంటి, హైదరాబాద్ నగరం అభివృద్ధి క్రమంలో మొదట్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ వాడలు వచ్చాయి, నిజం. ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేటు, మీరు జీడిమెట్ల, కుసాయిగూడ, నాచారం, మల్లాపూర్ ఏరియా, మీకు బాలానగర్ ఏరియా, ఈ ఇండస్ట్రియల్ కూకట్పల్లి ఏరియా, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఒకప్పుడు సిటీ అవుట్స్కట్స్ కావచ్చు. ఎందుకంటే మనకు సిటీ ఏర్పడిన తీరు చూస్తే ముందు సౌత్ ఆఫ్ మూసీలో సిటీ మొదలైంది. తర్వాత 1578లో కులీ కుతుబ్ షా
పురాణ అప్పులు కట్టాడు, గుర్తున్నంతవరకు నాకు డేట్ సబ్జెక్ట్ కరెక్షన్. సో ఆ పురాణ అప్పులు కట్టాక నార్త్ ఆఫ్ మూసీ ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత మీకు నార్త్ వెస్ట్ ఏర్పాటు అవుతూ వచ్చింది. మీకు హైదరాబాద్ విస్తీర్ణం చూస్తే మొదలు మొదలైంది. తర్వాత సికింద్రాబాద్ బ్రిటిష్ కంటోన్మెంట్ రావడం వల్ల సికింద్రాబాద్ ఏర్పడి అక్కడ నీకు తమిళియన్స్, మలయాళీస్, రకరకాల వాళ్ళు ఉంటారు. మీకు ఇప్పటికి కూడా డిస్టింక్ట్ కల్చర్ ఉంటుంది. మీకు ఇంగ్లీష్ సినిమాలన్నీ సికింద్రాబాద్లోనే ఉంటాయి చూడండి మీరు. ఇప్పటికీ మీకు కోర్ ఇంగ్లీష్ సినిమాలన్నీ ఎక్కడ టివోలి, సంగీత్, ఈ థియేటర్లన్నింటిలో ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి. ఒక హైదరాబాద్లో దిల్షాద్ ఇట్లాంటి ఒక 2 థియేటర్లోనే ఇక్కడ ఇంగ్లీష్ సినిమాలు ఉండేవి. అందువల్ల హైదరాబాదు, సికింద్రాబాద్ తర్వాత మీకు సైబరాబాద్ ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతూ వచ్చింది. ఇలా సిటీ పెరుగుతున్న క్రమంలో ఏమైందంటే ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ రైట్ ఇన్ ద సిటీ వచ్చాయి. వీటిని ఓఆర్ఆర్ అవతలకి తరలించాలి అనేది ఒక ప్రయత్నం. ఇండస్ట్రీని తరలించడంలో ఇక్కడ ల్యాండ్ తీసుకుని అక్కడ ల్యాండ్ ఇవ్వడం తప్పలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ జన సామాన్య మధ్యలో ఉండకూడదు, పొల్యూషన్ ఉంటుంది కనుక. కానీ ఇక్కడ సమస్య ఏంటి, ఇప్పుడు శ్రీధర్ బాబు ఆరోపిస్తున్నది ఏంటి, గతంలో భూములు లీజుకి ఇచ్చింది ప్రభుత్వం. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు ఇస్తారు. ఇప్పుడు మెట్రోకి ఇచ్చిన భూములు 66 ఏళ్ళు ఇచ్చారు. ఆ లీజుకి ఇచ్చే భూముల పైన 3 జీవోలు ఇచ్చి యాజమాన్య హక్కులు కల్పించింది బీఆర్ఎస్ అని అంటున్నారు. దీనికి కేటీఆర్ ఆన్సర్ ఇవ్వాలి. వెరీ సీరియస్ ఇష్యూ. లీజుకి ఇచ్చిన దానిపైన నువ్వు ఓనర్షిప్ ఎట్టిస్తావు? సో లీజ్ ల్యాండ్ను ఓనర్షిప్కు ఇవ్వటంలో మరి ప్రభుత్వం ఎంత వసూలు చేసింది? సో 100%, 200% వసూలు చేసి ఇచ్చామనేది వాదన. అదే నిజమైతే ఓకే, ల్యాండ్ మార్కెట్ రేటుకు ఆక్షన్ చేశాం అన్నట్టు. లీజుకి ఇచ్చిన ల్యాండ్ను మీరు లీజుగానే ఉండాలి తప్ప దానికి యాజమాన్య హక్కులు ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్. దాంట్లో ప్రభుత్వ ఖజానాకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, కేటీఆర్ వివరణ ఇవ్వాలి. రెండవది, కేటీఆర్ ఆరోపిస్తున్నది చాలా సీరియస్ అంశం. ఈ యాజమాన్య హక్కులు ఉన్న వారికి ల్యాండ్ యూజ్ కన్వర్షన్ తెలియజేస్తున్నాం. ఈవెన్ శ్రీధర్ బాబు కూడా అంగీకరించాడు, కాదనలే ఆయన. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కింద యాజమాన్య హక్కులున్న వారికి మేము ల్యాండ్ యూజ్కి మార్పిస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టడానికి ల్యాండ్ ఇచ్చారు, ఇండస్ట్రీ వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. కానీ ఆ ఇండస్ట్రీకి పెడుతున్నారు కనుక వాళ్ళకి చౌకగా ల్యాండ్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్గా మార్చుకోవడానికి ఎలో చేయడం ప్రమాదకరం కదా. ఇప్పుడు శ్రీధర్బాబు కూడా అంగీకరిస్తున్నాడు, మేము ఎలో చేసాము 30 to 50% కన్వర్షన్ ఛార్జ్ వసూలు చేసి అని. నేను శ్రీధర్బాబు గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఏంటంటే, మీరు ఈ కన్వర్షన్ ఛార్జ్ ఎందుకు, ఆ ల్యాండ్ ఆక్షన్ చేయండి. మీరు ఒక పర్పస్కి ఇచ్చారు, ఆ పర్పస్కి వాళ్ళు వాడడం లేదు. వాళ్ళు వాడనప్పుడు అది ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్, చౌకగా ఇచ్చిన ల్యాండ్. ఇప్పుడు 99 రూపాయలకు కూడా 99 పైసలకు కూడా మీకు ల్యాండ్ ఇస్తున్నారు. ఇప్పుడు TCSకి ల్యాండ్ ఇచ్చారు, గూగుల్కి ల్యాండ్ ఇచ్చారు అనుకుందాం. ఆ ల్యాండ్ వాళ్ళు అక్కడ గూగుల్ కంపెనీ పెట్టకనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే TCS అంటే ఒప్పుకుంటామా? నీకు ఏ పర్పస్ కొరకు ఇచ్చారు? అన్ఫార్చునేట్లీ ఇది 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం నీవు తేరగా ఉచితంగా ల్యాండ్లు పొందిన పారిశ్రామికవేత్తలు ఇవాళ 100 కోట్లు సంపాదిస్తారు కన్వర్షన్ వల్ల. సో మామూలు లాభం కాదు, 30 to 50% మేము కన్వర్షన్ ఛార్జెస్ వసూలు చేస్తామంటున్నారు. కన్వర్షన్ 30 to 50% కాదు. మీరు ఇండస్ట్రీ ఎప్పుడైతే లేదో వై డోంట్ యూ టేక్ ఇట్ ఓవర్, ప్రభుత్వమే తీసుకొని దానికి ఆక్షన్ వేయచ్చు కదా. ఈ కన్వర్షన్ ఛార్జెస్ వల్ల 4000 కోట్లు వస్తాయి అంటున్నారు. కన్వర్షన్ ఛార్జెస్ వల్ల 4000 కోట్లు వస్తాయి. కానీ ఈ పరిశ్రమల కొరకు ప్రభుత్వ భూముల్ని కొన్ని సందర్భాల్లో భూసేకరణ చేసి ప్రజల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన భూమిని ఇవాళ వారు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ వల్ల 1000 కోట్ల లాభాలు పొందుతున్నారు కదా. ఇప్పుడు ఆయన 9292 ఎకరాలు 4-5 లక్షల కోట్లు అంటున్నారు. మరి అంత లాభం ప్రభుత్వం పొందాలి, ప్రజలు పొందాలి కదా. ఇలా హైదరాబాద్లోమో స్కూల్కి భూమి ఉండదు, కరెక్టే కదా, హాస్పిటల్కి భూమి ఉండదు, బరియల్ గ్రౌండ్కి భూమి ఉండదు. మరి మీకు వీటిని కన్వర్ట్ చేసి ల్యాండ్ యూజ్ పాలసీకి మారిస్తే ఎవరికి లాభం? ఆ భూముల పైన యాజమాన్య హక్కులు కలిగిన వాళ్ళు లాభం. అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు, కేటీఆర్ చెప్పిన రెండు కలిపితే అర్థమయ్యేది ఏంటి? 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు ఒక పర్పస్ కొరకు లీజ్కి ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని యాజమాన్య హక్కులు కల్పించారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి యాజమాన్య హక్కుల్ని కాస్త రియల్ ఎస్టేట్గా మార్చుకోవడానికి ల్యాండ్ కన్వర్షన్ కూడా అనుమతిస్తున్నారు. సో పార్ట్ ఆఫ్ ద స్టోరీ కేటీఆర్ చెప్తున్నాడు, పార్ట్ ఆఫ్ ద స్టోరీ శ్రీధర్ బాబు చెప్తున్నాడు. రెండు కలిపితే ఇద్దరు ఒప్పుకుంటున్నారు. మరి లీజ్కి ఇచ్చిన ల్యాండ్ మీద యాజమాన్య హక్కులు ఎందుకు కలిపి? లీజ్ క్యాన్సిల్ అయితే తీసేసుకోవాలి.
తీసేసుకొని ఆక్షన్ వేయండి. నేను సింపుల్ కదా, యాజమాన్య హక్కులు కల్పించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది లీజుకి ఇచ్చిన భూముల్ని అంటే? బీఆర్ఎస్ ఏమో లీజు భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళొచ్చేమో యాజమాన్య హక్కుల్ని కాస్త మార్చుకొని వ్యాపారం చేసుకోమని అనుమతిస్తుంది. అంటే మళ్ళీ ఇద్దరు కలిసి కొట్లాడుకుంటా అంటే ఎట్లా, నాకు అర్థం కాని అంశం. అందువల్ల తేలాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్లో ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు. ఇది మామూలు విషయంగా 9,292 ఎకరాలంటే, హైదరాబాద్ నడిబొడ్డున ఇన్ని ఎకరాలంటే, ఇలా పరిశ్రమలు మూతపడ్డ తర్వాత నీకు ఇచ్చిన పర్పస్ ల్యాండ్ పరిశ్రమకు ఇచ్చావు కదా, నువ్వు అందులో ఉండకపోతే ఆటోమేటిక్గా నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిందే కదా గవర్నమెంట్కు. ఒక పర్టికులర్ పర్పస్ కొరకు నీకు ల్యాండ్ ఇస్తే ఆ పర్పస్ కొరకు కదా తక్కువ ఇచ్చింది ల్యాండ్ ఖర్చుకు, లేకుండా నువ్వు కొనుక్కో ల్యాండ్ ఇవ్వడం అభ్యంతరం చెప్పాడు కదా. సో ఇదొక ఇప్పుడు మెట్రో కోసం ల్యాండ్ ఇచ్చారు 66 ఎకరాల లీజు. ఆ మెట్రో ఏం చేస్తుంది, ఆ ల్యాండ్ మీద ప్రైవేట్ వాళ్ళకు లీజ్కి ఇస్తుంది. వాళ్ళు ఎప్పుడు అక్కడ ఏదో ఒక బిల్డింగ్ కట్టుకొని 66 ఏళ్ళు అనుభవిస్తారు. ఎందుకు ఇచ్చారు? మెట్రోను వయబుల్ చేసడానికి ఇచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్లో భాగం. మెట్రో వయబుల్ అయ్యి మెట్రో బాగా లాభాలు సంపాదించిన తర్వాత 66 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం దాని మెట్రోకి దారాదత్తం చేస్తే అన్యాయం కదా. ఆ పర్పస్ అయిపోయింది, యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్. సో గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవాలి, దాని ఏ పర్పస్ కొరకు ఇచ్చారో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావాలనుకుంటే ఇండస్ట్రీని మీరు ఓవరాడుతుంటే అక్కడ మళ్ళీ ల్యాండ్ ఇవ్వండి, ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల హైదరాబాద్ నడిబొడ్డున పరిశ్రమ ఉండడం కాలుష్యానికి కారణమవుతుంది కనుక మీరు ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే కావాలంటే ఎక్కువ ల్యాండ్ ఇవ్వండి బయట వాళ్ళు పరిశ్రమ పెట్టుకోవడానికి. కానీ పర్పస్ ఆఫ్ ఇండస్ట్రీ అనేది వేరు, దానికి రకరకాల రాయితీలు, కొన్ని సందర్భాల్లో అయితే ఫ్రీగానే ల్యాండ్ ఇస్తారు. ఫ్రీగా మనం చూసాం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వివాదం రూపాయికి టీసీఎస్ ల్యాండ్ ఇచ్చారని. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి ల్యాండ్ ఇస్తే నేను సాఫ్ట్వేర్ కంపెనీ నేను హోటల్ పెట్టుకుంటా అంటే కరెక్టా? నేను దాంట్లో అపార్ట్మెంట్లు కట్టుకొని అమ్ముకుంటా అంటే కరెక్టా? నీకు అపార్ట్మెంట్లు పెట్టుకొని అమ్ముకోవడానికి ఇవ్వలే కదా. 30 to 50% కన్వర్షన్ ఛార్జెస్ వసూలు చేశాను, 100% వసూలు చేయాలంటున్నాను. 30 to 50 అయినా మార్కెట్ రేట్ వేరు, ఆక్షన్ రేట్ వేరు. ఆక్షన్ రేట్ చేస్తే ఇప్పుడు చూడండి 100 కోట్లు 50 కోట్లు వస్తున్నాయి ల్యాండ్కు. మీరు మార్కెట్ రేట్ ఎప్పుడు మనందరికీ తెలుసు, మార్కెట్ రేట్లు తక్కువ ఉంటాయి. అంటే అఫీషియల్ రేటు చాలా తక్కువ ఉంటుంది. మీరు అఫీషియల్ రేట్లో 30-50% వసూలు చేస్తున్నారు అంటే ఎంత తక్కువ? అఫీషియల్ రేట్ ఎంత ఉంటుంది మీకు? నడిబడిన కూడా రేటు తక్కువనే ఉంటుంది సిటీలో. మీకు ఇప్పటికీ కూడా మార్కెట్ రేట్కు అఫీషియల్ రేట్కు పోలికే ఉండదు, అందరికీ తెలుసు కదా ఇది. సో మరి ఆ మార్కెట్ రేట్కు అఫీషియల్ రేట్కు పోలికే వెళ్ళినప్పుడు మీరు మార్కెట్ రేట్లో అఫీషియల్ రేట్లో 30-50%కి ఇస్తే అది ఇంకా ప్రమాదకరంగా. మార్కెట్ రేట్కి ఇచ్చారంటే మార్కెట్ రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు? అఫీషియల్ రేట్ అంటే రిజిస్ట్రేషన్ రేట్ దానికి ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. మార్కెట్ రేట్ అనేది ఎవరు డిసైడ్ చేయరు, అది డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఉంటుంది కదా. ఇలా ఒక రేట్ ఉండొచ్చు, రేపు ఇంకో రేట్ ఉండొచ్చు. మరి దానికి బెస్ట్ ఏంటి? రియల్ ప్రైస్ డిస్కవర్ కావాలంటే ఆక్షన్ వేయాలి. మరి 30-50% కన్వర్షన్కి ఎందుకు ఇస్తున్నారు? ఆక్షన్లో గనక ఇద్దరు ఈక్వల్గా ఇస్తే అంతకుముందు ఉన్న ఓనర్కు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి, కాదని అభ్యంతరం లేదు. మీరు ఆక్షన్ చేస్తారు, అందరూ ఒకే రేట్, ఇద్దరు ఒకే రేట్ చెప్పారనుకోండి, ఎస్ యూ గివ్ ప్రియారిటీ టు ద ఒరిజినల్ ఓనర్స్. అండ్ అల్టిమేట్లీ వాళ్ళకి అసలు ఓనర్షిప్ ఏంటి, యాజమాన్య హక్కులు కల్పించడం ఏంటి, దానికి మళ్ళీ మార్పిడి చేసుకోవడానికి అవకాశం ఏంటి అంటే పరిశ్రమ పెట్టడానికి 50 ఏళ్ల కింద ల్యాండ్ ఇస్తే అది కూడా లీజ్కి ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి దానికి ఓనర్షిప్ ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాన్ని అమ్ముకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అది ల్యాండ్ యూజ్ మార్పిడి అయితే వాళ్ళు అపార్ట్మెంట్లు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకొని అమ్ముకుంటారు. ఇది రెండు కరెక్ట్ కాదు కదా అంట. అప్పుడైనా ఇప్పుడు లీజ్ క్యాన్సిల్ లేదు, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి కావాలంటే గవర్నమెంట్ పర్పస్ వాడండి, ఆక్షనే కాదు. సో అందువల్ల ఇప్పుడు ఇందులో కుంభకోణం అనేది తర్వాత విచారణ, ఫండమెంటల్గా ప్రజల ప్రయోజనాలు కాపాడబడ్డాయి అనేది క్వశ్చన్ కదా. మీరు ఎవరి ప్రయోజనాల కొరకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది ప్రశ్న వస్తుంది కదా. దానం నాగేందర్ రాజీనామా చేయబోతూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు కదా సార్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలలో అనర్హత వేటు పడితే అది ముందుగా దానం నాగేందర్ మీదే అని చెప్పేసి. సో ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా సార్? అంటే దానం నాగేందర్ ని చేత రాజీనామా చేయించడంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి సార్? అంటే దాదాపు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిర్ణయం అయిపోయినట్టుంది. రేపు మీకు త్వరలోనే దానం నాగేందర్ అంటే ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు నిర్ణయం తీసుకోక స్పీకర్ ఫైనల్ గా కోర్టుకు చెప్పాలి. కోర్టు ఏదో మళ్ళీ కొన్ని రోజులు టైం ఇచ్చింది. సో మొన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించి కోర్టు ధిక్కార కేసు అవుతుంది అని చెప్పి మళ్ళీ 1 month ఏదో టైం ఇచ్చినట్టుంది. అందువల్ల ఐ థింక్ మిడిల్ ఆఫ్ డిసెంబర్ లోపు దానం నాగేందర్ రాజీనామా చేస్తారు. నేను Day 1 చెప్తున్నా, వీళ్ళు ఫిరాయించినప్పటి నుంచి చెప్తున్నా
సుప్రీంకోర్టు మూడవ కోర్టు చూస్తే మేఘచంద్ర సింగ్ కేసు కావచ్చు, ఇటీవల కల్కటా హైకోర్టు కేసు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే ఉంది. అందువల్ల ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చోట బహుశా ఉప ఎన్నికలు వస్తాయని ఆ మధ్యలో మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ టైం కూడా కేటాయించింది. ఇప్పుడు తాజాగా ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ అయింది. అంటే గవర్నర్లు రాష్ట్రపతి విషయంలో టైం లిమిట్లు విధించలేము అని సుప్రీంకోర్టు పేర్కొంది కనుక మరి స్పీకర్ విషయంలో కూడా అది వర్తిస్తుంది కదా. స్పీకర్ కూడా కాన్స్టిట్యూషనల్ ఆఫీసే కదా. మరి స్పీకర్కు టైం లిమిట్లు మరి నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందని కోర్టు ఏమైనా భావిస్తుందా? అయినా కూడా కేస్ బై కేస్ గవర్నర్ల యాక్షన్లకు కూడా మేము సమీక్షిస్తామన్నారు కనుక కేస్ బై కేస్ స్పీకర్ యాక్షన్లను కూడా కోర్టులు సమీక్షిస్తాయా, ఇవి చూడాలి మనం. అందువల్ల కాస్త ఈ గవర్నర్లు రాష్ట్రపతుల బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో అంతకుముందు తమిళనాడు కేసులు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి కొత్త తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాస్త ఊపిరి పీల్చుకోవాలంటే అవకాశం వచ్చింది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు. మరి స్పీకర్ విషయంలో కూడా కోర్టు అదే అంటదా అని. కానీ బట్ స్టిల్ న్యాయ సమీక్షకు అక్కడ కూడా స్కోప్ ఉంది అన్నది కనుక ఇక్కడ కూడా స్కోప్ ఉంటుంది. అందువల్ల తెలంగాణలో ఫిరాయించిన 10 సీట్లలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది నేను ఎవరు ఉప ఎన్నికలు రావంటున్న సమయంలో కూడా యూట్యూబ్లో నా వీడియో ఉంటుంది. తెలంగాణలో 10 చోట్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పాను. అందులో ఖచ్చితంగా ఖైరతాబాద్లో అయితే ఫస్ట్ వస్తుంది డే 1 చెప్తుంది. ఎందుకంటే మిగతా వారు వేరు, దాన నాగేందర్ వేరు. దాన నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు. మిగతా వాళ్ళు చెప్పుకోవచ్చు మేము కాంగ్రెస్లోనే ఉన్నామని చెప్తున్నారు కదా, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, మేము కాంగ్రెస్ చేరలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి కలిశాం అని చెప్తున్నారు. సో అది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కిందకి వస్తుందా? ఇప్పుడు కడియం శ్రీహర్ కేసు ఉంది, తన కూతురు ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసింది, ఎన్నికల ప్రచారంలో కూడా కడియం పాల్గొన్నాడు. ఇప్పుడు అందుకే మీరు గమనించండి లేటెస్ట్గా కూడా స్పీకర్ను కలవడంలో దాన నాగేందర్ కడియం శ్రీహర్లు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. అంటే దాన నాగేందర్ది ఫస్ట్ కేసు అవుతుంది. ఎందుకంటే ఆయన క్లియర్గా కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ మీద ఎంపీగా పోటీ చేశాడు కనుక అది క్లియర్ కేస్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా వైలేషన్ అవుతుంది. అందువల్ల సుప్రీంకోర్టులో కూడా డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. అది గమనించే దానం నాగేందర్ తనకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వండి అని అడిగాడు. ఆ జూబ్లీ హిల్స్ టికెట్ ఇస్తే తాను ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి మినిస్టర్ కావచ్చని నేను దానం టికెట్ ఇస్తే అదే జరిగేది కూడా. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు అందుకే ఇప్పుడు తాజాగా ఇవాళ పత్రికలు కూడా వచ్చింది, ఆయన ఎమ్మెల్యే కూడా అడుగుతలేదు ఖైరతాబాద్, నన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయండి, మీరు ఎవరిని పెట్టినా నేను ఖైరతాబాద్లో గెలిపిస్తానన్నాడు అని. సో అందువల్ల ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావటానికి స్కోప్ ఉంది. అది సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్లో కాదు, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా దాన నాగేందర్ మీద వేటుపడడం అనివార్యం కనుక దాన నాగేందర్ను కనుక రాజీనామా చేయిస్తే డీకపుల్ చేయొచ్చు మిగతా ఎమ్మెల్యేలు. ఇప్పుడు దాన నాగేందర్ది ఆ ఎమ్మెల్యేలు కూడా కలిసి ఉంటే సమస్య వస్తుంది. అందువల్ల వ్యూహాత్మకంగా దాన నాగేందర్తో రాజీనామా చేయిస్తే మీకు మిగతా ఎమ్మెల్యేలు డిఫెండ్ చేసుకుంటారు. కడియం శ్రీహరి కూడా డిఫెండ్ చేసుకోవడం కష్టము అని కనుక న్యాయ నిపుణులు సలహా ఇస్తే బహుశా కడియం శ్రీహరితో కూడా రాజీనామా చేసి మిగతా ఎమ్మెల్యేలతో పార్టీ మారలేదు, అట్లీస్ట్ ఆ ఉప ఎన్నికలనైనా అవాయిడ్ చేయలేవు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాత కాస్త కాన్ఫిడెన్స్ పెరిగినా ఇట్ డజంట్ వాంట్ 10 బై ఎలక్షన్స్. ఎందుకంటే ఒక బై ఎలక్షన్ అంటే నువ్వు సర్వశక్తులు ఒడి గెలవచ్చు, మరి 10 బై ఎలక్షన్లను సర్వశక్తులు ఒడడం మామూలు విషయం కాదు. ఇప్పుడు జూబ్లీహిల్స్కే తలకిందులు కావాల్సి వచ్చింది గెలవటానికి, లాస్ట్ నిమిషంలో సీన్ మార్చగలిగారు. ఇలా 10 ఎలక్షన్లు చేయడం అనేది మామూలు విషయం కాదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆల్సో ఎన్నికలు కోరుకోవడం లేదు. సో అందువల్ల మీకు దాన నాగేందర్తో రాజీనామా చేయించితే ఈ మిగతా వాళ్ళని డిఫెండ్ చేసుకోవచ్చు. పోనీ కడియం శ్రీహరి కూతురుకు ప్రచారం చేశారు కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు కనుక మీకు ఏ రకంగా మరి కోర్టులో సమర్థించుకుంటాడు, అది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కిందకి వస్తుందా అనేది న్యాయ నిపుణులు చెప్పాల్సిన అంశం. ఆ సలహా కనుకిస్తే బహుశా కడియం శ్రీహరితో కూడా నెక్స్ట్ స్టేజ్లోనో లేదా కలిసి రాజీనామా చేయించాలి, లేదా కడియం శ్రీహరి వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కిందకి రాదు, నా బిడ్డ పోటీ చేసింది కనుక నేను నా బిడ్డను ఆశీర్వదించడానికి వెళ్ళాను తప్ప పార్టీకి వ్యతిరేకం చేయలేదని ఆయన చెప్పుకుంటాడా? చెప్పుకుంటే అది కోర్టులో నిలబడుతుందా? ఇక మిగతా ఎమ్మెల్యేలు అయితే మేమేం చేసాం, మేము సిఎల్పి మీటింగ్లో పోలే, ఆ సిఎల్పి మీటింగే కాదు, మేము ముఖ్యమంత్రి కలుస్తారు తప్ప ఎవరైనా కలుస్తారు, రేవంత్ రెడ్డి మోడీని కలవలేదా అంటారు వాళ్ళు. సో అందువల్ల మీకు
డిఫెండ్ చేస్తాం. కోర్టులో నిలబడుతుందా లేదా నేను చెప్పలేను. డిఫెండ్ చేసుకోవడానికి ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు మేము పార్టీ ఫిరాయించలేదు, మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. ఎప్పుడన్నా విప్ ఇస్తే వయలేట్ చేస్తే తెలుస్తుంది, వయలేట్ చేయరు. అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు విప్ అనుకూలంగా ఓటేస్తారు. రాజ్యసభ ఎలక్షన్లు, శాసనమండలి ఎలక్షన్లు విప్పే ఉండదు. అక్కడ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేసినా వాడు అడగటం లేదు. సో అది జరిగే అవకాశం ఉంది. అందువల్ల వ్యూహాత్మకంగా మిగతా ఉప ఎన్నికలు తప్పించుకోవటానికైనా దానా నాగేందర్తో రాజీనామా చేయించాలి. ఒక్క ఉప ఎన్నిక అంటే కనీసం తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దానా నాగేందర్ స్థానికంగా కూడా హోల్డ్ ఉన్న నాయకుడు. అందువల్ల జూబ్లీస్ గెలిచినట్లు ఖైరతాబాద్ కూడా గెలవచ్చు అనేది కాంగ్రెస్ వ్యూహంగా ఉండవచ్చు. మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయిన ప్రతిసారి వామపక్షాల నేతలు అలాగే పౌర హక్కుల సంఘాలు ఒక ఆరోపణ చేస్తాయి కదా సార్, ఇది ఫేక్ ఎన్కౌంటర్, బోటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి. ఇప్పుడు హిడ్మాది కూడా బోటకపు ఎన్కౌంటర్ అని చెప్పి వామపక్షాలు ఆల్రెడీ ఆరోపిస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది సార్. ఇది అంటే హిడ్మా ఎన్కౌంటర్ బోటకం. 15న విజయవాడలో ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఏపీఎస్ఐ పోలీసులు తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపేసి కట్టు కథ అల్లారు అని చెప్పేసి. సార్ హిడ్మా ఎన్కౌంటర్ బోటకం అనేది ఆరోపణ సార్ ఏమంటారు? అంటే వామపక్షాలు పౌర హక్కుల సంఘాలు ప్రతి ఎన్కౌంటర్ అంటారన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతి ఎన్కౌంటర్ ఎట్లా అంటారు? ఇప్పుడు ఒక నిజంగానే మావోయిస్టులకు పోలీసులకు ఎన్కౌంటర్ జరుగుతుంది, అటో 10 మంది ఇటో 5 చనిపోతారు, అది ఎన్కౌంటరే కదా. ఇప్పుడు ఎన్కౌంటర్ లో ఒక్కరే చనిపోరు, ఒక్కరే ఎవరికి గాయాలు కాకుండా ఎవరు చావకుండా ఓన్లీ మావోయిస్టులే వస్తారు ఎన్కౌంటర్ లో. ఎన్కౌంటర్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఎన్కౌంటర్? ఇద్దరు మధ్యలో కాల్పులు జరిగినప్పుడు వన్ సైడ్ క్యాజువాలిటీస్ ఉండవు. ఒక సైడ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక సైడ్ తక్కువ ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. సో ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉండడం వేరు. అసలు ఒక సైడ్ ఏమాత్రం క్యాజువాలిటీ లేకుండా ఒకే సైడ్ ఉండడం ఏంటి? ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది పోలీసులకు కోంబింగ్ ఆపరేషన్ జరపగా నక్సలైట్లు ఎదురుపడ్డారు, లొంగిపోమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, కాల్పులు జరిపారు. ఆత్మరక్షణార్థం పోలీసులు ఎదురు కాల్పులు జరిపగా 2 నక్సలైట్లు ఆ ఎదురు కాల్పుల్లో మరణించారు. వారి దగ్గర విప్లవ సాహిత్యము, ఒక తపంచ, ఒక తుపాకీ, ఈ మధ్య AK-47 దొరకబెట్టారు. అంటే మాకు డౌట్ వచ్చేది రిపోర్టర్గా, ఏంటి వాళ్ళు ఎప్పుడు విప్లవ సాహిత్యం ఇట్లా ప్రజానేసుకొని తిరుగుతుంటారా అని. ప్రతిసారి విప్లవ సాహిత్యం దొరికేది ఎట్లా దొరుకుతుంది వాళ్ళెంబడి? అంటే వాళ్ళు నడవరు, బట్టిగా ఉండనే ఉండరు, ఎప్పుడు విప్లవ సాహిత్యాలు పట్టుకొని ఉంటారా? ఆఖరికి తుపాకీ పట్టుకొని ఎన్కౌంటర్ చేసేటప్పుడు కూడా మార్క్స్, మావోయిస్టు, లెనిన్, స్టాలిన్ పుస్తకాలు ఇటువైపు చదువుకుంటూ అటువైపు ఏకపడతారని మా డౌట్ వచ్చేది. కానీ అందుకే నేను ఒకసారి అన్నానికి నేషనల్ పోలీస్ క్లాసులు చెప్తూ ఆ స్క్రిప్ట్ అన్న మార్చుకోండి అయ్యా, నమ్మలేకపోతాను జనం అని. కనీసం స్క్రిప్ట్ అన్న చేంజ్ చేయండి అని. మళ్ళీ ఎవరైనా మేము ఎన్కౌంటర్ లో 2 చనిపోయారంటే మళ్ళీ పోలీసు వాళ్ళు కేసులు పెడతానే వాళ్ళు రిపోర్టర్ల మీద. చనిపోయారని మేము చంపారని మీరు ఎట్లా రాస్తారని. అందువల్ల మేము అప్పుడు క్లాసుల్లో, జర్నలిజం క్లాసుల్లో, గ్రామీణ విలేకరుల క్లాసులు చెప్పేవాళ్ళం, అలా రాయకండి, ఇలా రాయండి. పోలీసులకు నక్సలైట్లకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి, ఆ తర్వాత 2 నక్సలైట్ల మృతదేహాలు అక్కడ కనిపించాయండి. మీరే పోలీసులు చంపారని మేము అన్నామా? ఇది సీన్ 1 వెనకడుతుంది, సీన్ 2 అక్కడ కనబడ్డాయి, మేమే అనలే కదా అని అనేది. సో ఆ రకంగా ఉండేది. అందువల్ల ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ల పైన ఆ ప్రశ్న ఉంది. గతంలో కోర్టులు తీర్పులు కూడా ఉన్నాయి. ప్రతి ఎన్కౌంటర్ ను హత్యగానే భావించి ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా ఉంది, అది కూడా పక్కకు పోయింది. అందువల్ల మావోయిస్టుల హింసను ఎవరు సమర్థించం. ఇప్పుడు ఇడ్మా కూడా 76 మంది CRPF జవాన్లను అంతం చేశారు, అది ఎన్కౌంటర్ కాదు కదా, బ్లాస్టే కదా. సో అందువల్ల ఎవరు కూడా వైలెన్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు, ఎటువైపు వైలెన్స్ ని యాక్సెప్ట్ చేయకూడదు. అది రాజ్యం వైపు నుంచి వైలెన్స్ అయినా, మీకు నక్సలైట్లు మావోయిస్టుల నుంచి వైలెన్స్ అయినా. సో మీకు సీనారెడ్డి కవిత ఉంటుంది, రాజ్యం హింసకు మరిగిన నాడు ఆ అడవిలో కదిలి పదముద్రికలు ఎవరి సంతకాలో మరిగిని. సినారే నక్సలైట్ కాదు కదా. సో రాజ్యం హింసకు మరిగిన నాడు అంటాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా వైలెన్స్ కు, స్టేట్ వైలెన్స్, రాజ్య వైలెన్స్, ఈ 2 ఒకదానికోటి పరిష్కారం కాదు. పోలీసులు ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం చెప్తుంది, నక్సలైట్ తుపాకులు పట్టుకున్నారు గనక, వాళ్ళు హింసకు పాల్పడుతున్నారు గనక రాజ్య హింస జస్టిఫైడ్ అని ప్రభుత్వం వైపు నుంచి వాదన. నాకు మావోయిస్టుల నుంచి వాదన ఏంటంటే, మాది కాదు, మాది ప్రతిహింస, రాజ్యమే హింసకు పాల్పడుతున్నారు కనుక మేము హింసకు పాల్పడుతున్నామని. హింసకు ఏ రకమైన సమర్థన న్యాయం కాదు. ఎటువైపు అది రాజ్య హింస అయినా మావోయిస్టుల హింస అయినా అంగీకారం అసలే కాదు. అందులో రాజ్యానికి రాజ్యాంగపరమైన బాధ్యతలు ఉంటాయి. మావోయిస్టులు అంటే వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మరు,
రాజ్యాంగాన్ని నమ్మరు కనుకనే వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు. వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మరు కనుకనే రాజ్యాన్ని కూలుస్తామని సాయుధ పోరాటం జరుపుతున్నారు. కానీ ప్రభుత్వం అలా కాదే. ప్రభుత్వం రాజ్యాంగాన్ని నమ్ముతుంది, చట్టాలను నమ్ముతుంది, చట్టబద్ధ పాలన కోరుకుంటుంది. అందువల్ల అజ్మల్ కసబ్ లాంటి వాడు బాంబే నడిబొడ్డున మన కళ్ళ ముందు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన పాకిస్తానీ తీవ్రవాది. మనం ఎన్కౌంటర్లు చంపలేదే. ఎన్కౌంటర్ చేరాలి అరెస్ట్ అయినాక, ఎప్పుడో తీసేసి లోపలే చంపేయచ్చు కదా. కానీ వాడిని జైల్లో పెట్టి, హై ప్రెసిడెంట్ జైల్లో పెట్టి, వానికి ఆ రోజుల్లో ఇప్పటికి కూడా విమర్శిస్తున్నారు బిర్యానీ తినిపించింది వానికి అని. సో వాడికి అత్యధికంగా సెక్యూరిటీ కల్పించారు. ఏ పోలీస్ అధికారికి లేని సెక్యూరిటీ, ఎందుకంటే వాడిని ఎవడో లేపేస్తారు భయం. సో అలా ఇచ్చి వానికి ఒక లాయర్ని ఇచ్చి, మనమే వానికి ఆ లాయర్ వాడి తరఫున వాదనకు అవకాశం ఇచ్చి వాడిని కోర్టు మరణశిక్ష విధిస్తే అప్పుడు తీశాం. దిస్ ఈజ్ వాట్ ద కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీస్ డూ. మీకు చట్టాన్ని రాజ్యమే ఉల్లంఘిస్తే ప్రజలకు చట్టం మీద గౌరవం పోతుంది. రాజ్యమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఆ రాజ్యాంగం పైన రాజ్యానికి ప్రజలకు విశ్వాసం పోతుంది. అందువల్ల కొంత ఇబ్బందికరమే, చెప్పినంత సులభం కాదు. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో కూడా ఈ సమస్య వస్తుంది. ఒకవైపు ఏమో తీవ్రవాదులేమో పౌర హక్కులు ఏముండవు, అంటే ఇప్పుడు జవాన్లను చెప్పినప్పుడు మరి పౌర హక్కులు లేవా? ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వాళ్ళు నా సాధారణ పొట్టబోసుకోవడానికే కదా, వాళ్ళేమి భూస్వాములు కాదు, పెట్టుబడిదారులు కాదు, వాళ్ళే వర్గశత్రులు కాదు. ఇప్పుడు ఇల్మా దాడుల్లో చనిపోయిన సాధారణ సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా వాళ్ళేమి పేదవాళ్లే కదా. గద్దర్ పాట పాడేవాడు, అన్న పోలీస్ అన్న నువ్వు నేను ఒకటే అన్న అని మాకు యూనివర్సిటీలో పాటలు పాడేవాడు. మరి వాళ్ళ పాపాలు సామాన్యులే కదా, వాళ్ళేం పెట్టుబడిదారులు కాదు, వాళ్ళే దోపిడిదారులు కాదు. గౌతమ్ అదాని నీకే దొరకడు, భూస్వామి నీకే దొరకడు కదా. సో వాళ్ళను అటాక్ చేశారు. ఎందుకు మాపై దాడులు చేస్తారు, మేము అటాక్ చేస్తామంటున్నారు. మరి మేము వాళ్ళపై దాడులు చేయడం, వాళ్ళు అటాక్ చేస్తామంటున్నారు. సమస్య ఏంటి? అది కాదు. సమస్య ఏంటంటే రాజ్యమైనా మావోయిస్టులైనా హింసకు ఏ రకమైన సమర్థన కరెక్ట్ కాదు. అందులో రాజ్యానికి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన బాధ్యత ఉంటుంది కనుక ఇడ్మా దొరికాడు అనుకోండి, ఇడ్మా వదిలేయండి నేనేం చెప్పడం లేదు. ఈ చట్టం ప్రకారం ఆయన రకరకాల దాడులకు కారణం గనక ఆ చట్టం అతన్ని చట్టరీత్యా శిక్షించే అధికారం ఎప్పుడు ఉంటుంది. కానీ ఇడ్మాను దొరికిన తర్వాత మరి నిజంగానే ఎన్కౌంటర్ చేస్తే తీసుకెళ్లి అది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అవుతుంది. అది ఖచ్చితంగా చట్ట విరుద్ధమైన చర్య అవుతుంది. అందువల్ల మీకు ఇన్మా ఎన్కౌంటర్ జరిగిన తీరుగా చెప్తున్నది అనేక మందికి అనుమానాలు రావటానికి కారణమవుతుంది. ఇవాళ వామపక్షాలు నిన్న సిపిఐ ఆఫీస్ లో కూడా రౌండ్ టేబుల్ జరిగింది. సో వామపక్ష నేతలు ప్రొఫెసర్ కోదండ రామ్, ప్రొఫెసర్ అరగోపాల్ వీళ్ళంతా పాల్గొన్నారు. సో విమలక్క వీళ్ళంతా పాల్గొన్నారు. అందరికి వచ్చే అనుమానం ఏంటంటే ఇది నాట్ ఎ రియల్ ఎన్కౌంటర్. రియల్ ఎన్కౌంటర్ అయితే యుద్ధం, అది ఎవరేమేం చేయలేము. రాజ్యానికి మావోయిస్టులకు మధ్య యుద్ధం జరుగుతుంటే పౌర హక్కులనే చర్చ రానే రాదు కదా. కానీ ఇది అరెస్ట్ చేసి చంపేశారు అనే జరిగిన తీరుపైన అనుమానం జరుగుతుంది. దానిపైన ఖచ్చితంగా కోర్టులు కూడా గతంలో విచారణకు ఆదేశించిన సందర్భాలున్నాయి. ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారుల పైన కేసులు పెట్టి, మర్డర్ కేసు పెట్టి విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మన రాజ్యాంగం అంత రోబస్ట్, మన చట్టం అంత గొప్పది. సో అందువల్ల డెఫినెట్ గా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎన్కౌంటర్, ఇట్స్ ఎ సీరియస్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్.